हरिः ओम् सुमुखस्य एकदन्तैश्च कपिलो गजकर्णकः लम्बोदरस्य विकटो विघ्नराजो गणाधिप धूमकेतुर्गणाध्यक्षः फालचन्द्रो गजानन वक्रतुण्डः हेरम्भस्कन्दपूर्वजः षोडशैतानि नामानि यः पठेत् शृणुयादपि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा सङ्ग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा पद्मपत्रविशालाक्षीं पद्मकेसरिवर्णनीं नित्यं पद्मालयां देवी सा मां पातु सरस्वती। ॐ नमः प्रणवार्धाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। श्रीकृष्णायदुभूषण नरसखा शृङ्गाररत्नाकरा लोकद्रोहि नरेन्द्रवंशदहना लोकेश्वरा देवतानीकब्राह्मणगोगणार्तिहरणा निर्वाणसन्धायका निकुन्मृक्यदृम्पवे भवलतल्नित्यानुकम्पानिधि वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं శ్రీకృష్ణం వందే జగద్గురు. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. భాగవత పురాణంలో శ్రీకృష్ణుని యొక్క చరిత్రని మనం చెప్పుకుంటున్నాం. దీన్ని శ్రద్ధతో వినటానికి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ఆహ్వానం. శ్రీకృష్ణ పరమాత్మ గోకులం నుంచి బయటకు వచ్చాడు. 12 ఏళ్ళు నిండాయి. మధురకు వచ్చాడు. మధురలో కంసుడిని సంహరించాడు. తల్లిదండ్రుల్ని విడిపించాడు చెరసాల నుంచి. ఉగ్రసేనుడికి రాజ్యాన్ని ఇచ్చాడు. ఇంకా అక్కడున్న పరిస్థితుల్లోకి ఆయన ముందుకు వెళుతున్నాడు. అంటే చిన్నతనంలో చూపిన వాటిని మనం శ్రీకృష్ణ పరమాత్మ లీలలు అనుకున్నాం. ఇక ఇక్కడి నుంచి కృష్ణ తత్వాన్ని తెలుసుకోవాలి. అన్నిటికీ కూడా ముఖ్యం కథ కాదు, తత్వం. మనందరికీ పెద్దవాళ్ళు, మనకు తెలియదు కాదు ఈ కథ. నేను చెప్పేది మీకేం తెలియదు కాదు. కానీ విషయం ఏంటంటే మనం ఇప్పుడు కథకే పరిమితం అవ్వకూడదు. తత్వం ఏమిటి అసలు, దీంట్లో ఏముంది? రామతత్వం, శివతత్వం, కృష్ణతత్వం. పూర్వం ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈయన తత్వాన్ని బట్టి మందిస్తాననేవాడు. తత్వం ఏమిటి అంటే వాళ్ళ సిస్టమ్ ఏంటంటే ఆ బాడీకి ఏదో ఒక సిస్టమ్, వాడికి ఇది పడుతుంది, ఇది పడదు, ఏదో ఉంది దానికి. అంటే లోపల ఉన్నది ఎసెన్స్. వాడు మనం పరిభాషలో చెప్పాలంటే ఏదో అంటుంటాం కదా, జీన్స్, వాటి తాలూకు లోపల ఉన్న దాన్ని బట్టి వైద్యం అంటున్నారు. అట్లాగే అసలు ఈ కృష్ణుడి యొక్క తత్వం ఏమిటి? ఆయన పనులు చేస్తూ ఉండొచ్చు, దుర్మార్గులను చంపుతూ ఉండొచ్చు, మంచి వాళ్ళని రక్షిస్తూ ఉండొచ్చు, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ అసలు తత్వం ఏమిటి? భూమి మీద ద్వాపర యుగంలో వచ్చింది. కారణం ఏమైంది? ఇక్కడ ద్వాపర యుగం వచ్చేసరికి మనం చెప్పుకున్నాం కదా, ధర్మం 2 పాదాల మీదే ఉంది. దాంతో ఏమైంది? మనకి రాక్షసులు అందరూ కూడా రాజులుగా పుట్టేశారు, కలిసిపోయారు. పూర్వం ఐడెంటిఫై చేసేవాళ్ళం కృతయుగంలో, త్రేతాయుగంలో. ఇక్కడ చేయటం కష్టం. ఎంతమంది చూసాంగా, ఎంతమందిని చంపాడు ఆయన. ఇప్పటికీ చిన్న పిల్లాడుగా పుట్టిన నెల నుంచే చంపడం మొదలెట్టాడు ఆ పూతన దగ్గర నుంచి. ఇంకా ఉన్నారు. వసుదేవుని చంపాడు, మన కంసుడిని చంపాడు. ఇంకేమిటి నెక్స్ట్? అలా వెళుతూ ఉండాలి. ఒక్కొక్కరిని జరాసంధుని చూసుకుని చివరికి దుర్యోధనుడి వంశంలో ఆయన వెనకాలన్న వాళ్ళందరినీ చంపాలి. ఎవరెవరైతే దుర్మార్గులో ఇక ఒక్కొక్కరిని చంపే అవకాశం లేదు కాబట్టి ఒక మహాభారత యుద్ధం అనే దాన్ని తీసుకొచ్చి దాంట్లో ఈయన ధర్మం పక్షాన్ని నిలిచి ఈ అధర్మ పక్షాన్ని వచ్చిన వాళ్ళందరినీ దాంట్లో సంహరించాలి. ఇది పెద్ద కథ, పెద్ద ప్రణాళిక. కాబట్టి దీంట్లో భాగంగా ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది ఏంటంటే, అయిపోయింది, తిరిగి మళ్ళీ నందుడిని పంపించేయాలి. మధుర వచ్చిన నందుడిని. చాలా బాధాకరమైన విషయం. 12 ఏళ్ళు వాళ్ళ దగ్గర పెరిగాడు. ఇప్పుడే తెలిసింది నందుడికి మన కొడుకు కాదు, మనం పెంచాం కానీ పుట్టింది వసుదేవుడికి దేవకికి అని. అతి కష్టం మీద పంపించారు. ఇక ఇప్పుడు తల్లిదండ్రి దగ్గర ఉంటున్నాడు. సరే, వసుదేవుడు ఏం చేశాడు? ఎవరెవరు ఉన్నారు? బలరాముడు, కృష్ణుడు, ఇద్దరు అన్నదమ్ములేగా. తల్లిదండ్రి దగ్గర ఉన్నారు, వసుదేవుడి దగ్గర, దేవకి దగ్గర. ఈ గర్గుడు అనేవాడు వాళ్ళకు పురోహితుడు. ఆ గర్గుడిని తీసుకొచ్చి వాళ్ళ చేత ఉపనయనం చేయించాడు.
పూర్వం ఉపనయనం అనేది రాజులకి ఉండేది, బ్రాహ్మణులకి ఉండేది, కోమట్లకి ఉండేది, చాలామంది ఇప్పటికీ ఉందట. ఉపనయనం చేయడం ఏంటంటే విద్యాభ్యాసానికి ఇది పర్మిషన్ వచ్చినట్టు, శాస్త్రాలు తెలుసుకోవడానికి పర్మిషన్ వచ్చినట్టు. అక్కడి నుంచి బ్రహ్మచర్య దీక్షను పోయాడు. ఈ గురుకుల వాసం చేసి గురువుల దగ్గర శిక్షణ పొందాలి. ఈయనెవరు? జగద్గురువు. కృష్ణం వందే జగద్గురు, ప్రపంచానికే గురువు. భగవద్గీతను బోధించిన వాడు తర్వాత రోజుల్లో ఆయన చెప్పని విషయం లేదు, ఆయనకి తెలియని విషయం లేదు. కానీ మానవ జన్మ ఎత్తాడు కాబట్టి ఆ పద్ధతి ప్రకారం, వైదిక సంప్రదాయం ప్రకారం వాళ్ళకి అన్ని విషయాలు తెలిసినప్పటికీ కూడా ఈ బలరామకృష్ణులు ఇద్దరు కూడా బయలుదేరి ఆచార్యుడిని అన్వేషించడానికి బయలుదేరారు. ఎవరి దగ్గర చదువు నేర్చుకోవాలి బయలుదేరారు. వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? ఆ రోజుల్లో కాశీ వెళ్ళారు. కాశీపట్నం వెళ్ళి ఇక్కడ మంచి గురువు ఎవరని ఎంక్వైరీ చేసుకున్నారు. వాళ్ళంతటి వాళ్ళే చేసుకోవాలి. అది ఆ గురువు దగ్గర ఉండాలి, గురుకులంలో బతకాలి, గురువు ఏం చెబితే అది చేయాలి. అంతేగాని మన స్టేటస్ని బట్టి ఉండదు. ఇప్పుడులాగా కాదు. అన్ని రకాలు ఉంటారు అక్కడ. అందరికీ చెబుతాడు గురువు, వీళ్ళని వాళ్ళని తేడా ఉండదు. సరే, అక్కడికి బయలుదేరితే అవంతిపుర వాస్తవుడైనటువంటి సాందీపని అనే ఒక గురువు చాలా గొప్పవాడు అని తెలిసింది వాళ్ళకి. ఆ సాందీపుడి దగ్గరికి వెళ్ళారు. ఆయన ఈ బలరామకృష్ణులకి వేదాంగాలు, ఉపనిషత్తులు, ధనుర్వేదం, తంత్రం, న్యాయ తర్క రాజనీతి శాస్త్రాలు అన్నీ బోధించాడు వాళ్ళకి. అదృష్టవంతుడైన వాళ్ళకి 64 విద్యలు 64 దినాల్లో కేవలం వింటూనే తెలుసుకున్నారు. 64 రోజుల్లో 64 విద్యలు నేర్చేసుకున్నారు ఇద్దరు. అప్పుడు ఆయనకు ఆశ్చర్యం వేసింది. 64 రోజుల్లో అన్ని విద్యలు నేర్చుకున్న శిష్యులు ఆయనకి ఇంతవరకు ఆయన కనపడలా అక్కడ. ఎప్పటి నుంచో ఆయన గురువు కదా. సరే, దాంతో ఆయన ఇలాంటి ప్రతిభావంతులైన శిష్యులు నేను చూడలేదన్నారు. ఆ రోజుల్లో ఏంటంటే చదువంతా అయిపోయిన తర్వాత గురుదక్షిణ వాళ్ళకి ఏది ఉంటే అది ఇస్తారు, అడగడు గురువు. కాబట్టి వీళ్ళు వెళ్ళారు, సాందీపుడి దగ్గరికి వెళ్ళారు. సాందీపుడి దగ్గరికి వెళ్ళి, మీ వల్ల మేము విద్యాభ్యాసం అంతా ముగించుకున్నాం, సంప్రదాయం ప్రకారం మీకు గురుదక్షిణ ఇవ్వాలి, ఏమిమ్మంటారని అడిగారు. ఆయనకు అర్థమైపోయింది వీళ్ళు సామాన్యులు కాదని. ఆయనకు అర్థమైపోయి, మీరు నా దగ్గర చదువుకున్న వాళ్ళందరిలోకి కూడా గొప్పవాళ్ళ నాకు అనిపిస్తున్నారు, కాబట్టి నేను మిమ్మల్ని ఎవరిని కోరని గురుదక్షిణ మిమ్మల్ని కోరుతున్నాను అన్నాడు. ఏమిటన్నారు? అదేమిటంటే, నాకు ఒక్కగానొక్క కుమారుడు. ఆ కుమారుడు ప్రభాస తీర్థానికి వెళ్ళి స్నానం చేయడానికి సముద్రంలో దిగి మాయమైపోయాడు చాలా కాలం క్రితం. నా భార్య వేడుస్తోంది కొడుకుని చూడాలని. నా కొడుకు నాకు తెచ్చి ఉండాలి. ఆయనకు అర్థమైంది వీళ్ళకి చెబితే అవుతుంది పని. మామూలుగా అయితే సముద్రంలో చచ్చిపోయిన కొడుకుని ఎవరు తీసుకురాగలుగుతారు? కాబట్టి ఆ గురువు కాబట్టి సరిగ్గా అడగాల్సిన వాళ్ళని అడిగాడు. సరే, వీళ్ళిద్దరూ సరే అని బయలుదేరారు. వీళ్ళిద్దరూ సముద్రం దగ్గరికి వెళ్ళారు. ఆ సముద్రం దగ్గరికి వెళ్ళి కృష్ణుడు బలరాముడు నమస్కారం పెట్టి, ఓ సాగరుడా, నీ గర్భంలో మా గురువుగారి పుత్రుని దాచిపెట్టావు, మాకు అప్పచెప్పు అనేసరికి ఆయన అన్నాడు, మాట్లాడలా ముందు, మళ్ళీ సేమ్ రామావతారం లాగానే, అయితే మా బాణాలతో నేను శుష్కింపజేస్తా ఉన్నారు, సముద్రాన్ని ఇంకిపారెట్టు చేస్తా ఉన్నారు అనేసరికి ఆయన వచ్చాడు. వచ్చి, మీ గురుపుత్రుడు నా దగ్గర లేడు. జరిగింది ఏంటంటే, ఆయన స్నానానికి దిగగానే ఒక పెద్ద తరంగం వచ్చింది. ఆ పెద్ద తరంగంలో అతను లాగేసింది. అప్పుడు పంచజనుడు అనే ఒక రాక్షసుడు ఆయన లోపలికి తీసుకెళ్ళి మింగేశాడు. ఈ పంచజనుడు అనే రాక్షసుడు సాగరంలోనే ఉంటాడు. అంతవరకు నాకు తెలుసు. ఇక తర్వాత విషయం నాకు తెలియదు. చూస్తాడు కదా ఆయన, సముద్రుడు కదా ఆయన. ఇది అని చెప్పాడు. సరే, కృష్ణుడు ఏం చేశాడు? శంఖాన్ని పూరించాడు. పూరించితే ఆ పంచజనుడు ఎక్కడో సముద్రం అడుగున ఉన్నాడు, కంపించిపోయాడు, భయపడిపోయాడు ఎవరో వచ్చారని. అక్కడి నుంచి వాడు అటు ఇటు కదులుతున్నాడు, బుడగలు వస్తున్నాయి. ఈయన ఒకసారి సాగర గర్భంలో ప్రవేశించాడు, ఆ పంచజనుని చంపాడు. వాడు పొట్ట చీల్చి చూశాడు, అంటే లోపల ఉన్నాడేమో, మింగి లోపల చూసుకున్నాడేమో అని చెప్పి. వాడిని పొట్ట చూస్తే ఈ గురుపుత్రుడు అక్కడ లేడు. కానీ ఏమన్నది, వాడి కడుపులో ఒక శంఖం ఉందట, చాలా పెద్ద శంఖం. దాని పేరు పాంచజన్యం. ఆ పాంచజన్యాన్ని శ్రీకృష్ణుడు తర్వాత తన శంఖంగా చేసుకున్నాడు. కృష్ణుని శంఖం పేరు పాంచజన్యం. సో ఆ పాంచజన్యాన్ని తీసుకున్నాడు. అదంతా సృష్టి అంతే, దానికి అక్కడ ఉంది. ఆ పాంచజన్యాన్ని తీసుకున్నాడు ఆయన పెట్టుకున్నాడు. అక్కడి నుంచి వాడు చెప్పాడు,
నా నా దాంట్లో నా దగ్గర ఏం లేదన్నాడు. ఆయన లోపు సరే వాడిని చంపేశారు. గురుపుత్రుడు అక్కడ లేడని తెలుసుకున్నారు. పార్థిజన్యాన్ని తీసుకున్నారు. ఇక ఎక్కడ ఉండుంటాడు? డెఫినిట్‌గా ఎవరైనా యముడి దగ్గరికెళ్ళాల్సిందే కదా! కాబట్టి యముడి దగ్గరికెళ్ళాలి కాబట్టి యముని పట్టణానికెళ్ళాడు. ఆ యముని పట్టణాన్ని సంయమని అంటాం. ఈ సంయమం అనే చోటుకెళ్ళాడు. మళ్ళీ అక్కడికెళ్ళి శంఖాన్ని పూరించాడు. యముడు బయటకొచ్చాడు. బలరామకృష్ణుడిని చూశాడు. ఆయనకు అర్థమైపోయింది. ధర్మప్రభు మా గురుపుత్రుడు మీ దగ్గరున్నాడు. ఆయన సముద్రంలోకి దిగగానే ఈ పాంచజన్యుడు మింగేశాడు అనుకున్నాం మేము. కానీ ఆయన కడుపులో లేడు. కానీ ఏదో రకంగా నీ దగ్గరికి వచ్చాడు. మాకు మా గురుపుత్రుడు ఎలా చెబుతావంటే, నీ దగ్గరికి వచ్చే నాటికి ఎలా ఉన్నాడో అలా కావాలి మాకు. నేనే ఈ బాధల వైపు వెడికి లోకంలోకి వెళ్ళినప్పుడు ఏమైనా మార్పులు వచ్చి ఉంటాయి కదా, మాకు అట్లా కాదు. సముద్రంలో దిగేటప్పుడు మా గురుపుత్రుడు ఎలా ఉన్నాడో అలాంటి గురుపుత్రుడు మాకు అప్పచెప్పు. సరే ఏముడన్నాడు, ఇది ధర్మానికి వ్యతిరేకమే, కానీ వచ్చిన వాళ్ళు మీరు సాక్షాత్ పరమేశ్వరుడు మీరు వచ్చారు అడిగాను కాబట్టి తీసుకెళ్ళమని చెప్పాడు. ఆ బాలుడిని అప్పచెప్పేశారు యముడు. ఆ బాలుడిని తీసుకుని వచ్చారు. ఈ గురుపత్నికి ఆ బాలుడిని సమర్పించారు. ఇక అప్పుడు అంటున్నాడు గురువు, కుమారులారా, ప్రపంచంలో ఇలాంటి సందర్భం ఎక్కడా లేదు. చచ్చిపోయిన వాడిని యమలోకంలోకి వెళ్ళి మళ్ళీ ఎలా చచ్చిపోయేటప్పుడు ఎలా ఉన్నాడో అలా తీసుకొచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు. నేను అదృష్టవంతుడిని. మీ కీర్తి స్థిరస్థాయిగా ఉంటుంది. మీరు సామాన్య మానవులు కాదు. మీకు గురువునైనందుకు నా అదృష్టం అన్నాడు సాందీపుని మహర్షి. సాందీపుడు అంటే కృష్ణుని బలరాముడికి గురువు. సరే రామకృష్ణులు అక్కడి నుంచి బయలుదేరారు. మధురా నగరం వచ్చారు. మధురారమణగా వచ్చిన తర్వాత ఇక రాజ్యం మీద దృష్టి కేంద్రీకరించారు. మధురని ముందు ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఇన్నాళ్ళ నుంచి మధుర ఎవరి పాలనలో ఉంది? కంసుడి పాలనలో ఉంది. వాడు ఏం చేశాడు? యదువుల్ని, పృష్ఠుల్ని, అంధకుల్ని, మధుల్ని, దాశార్హుల్ని, కుకరాది వంశరాజుల్ని వీళ్ళందరినీ వాడు వెళ్ళగొట్టేశాడు. ఎవరైతే ధర్మం గురించి మాట్లాడతారో, ఎవరైతే కృష్ణుడి వసుదేవుని గురించి మాట్లాడతారో వాళ్ళందరినీ వెళ్ళగొట్టేశారు. వాళ్ళంతా పారిపోయారు, ఎక్కడో దాక్కుంటున్నారు. వాళ్ళు ఈ కృష్ణుడు వాళ్ళందరినీ తీసుకొచ్చాడు. మళ్ళీ తీసుకొచ్చి ఎవరి రాజ్యాలు వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళ క్యాపిటల్స్ అన్నీ ఎస్టాబ్లిష్ చేశాడు. వాళ్ళకి కావాల్సిన ధనం అంతా ఇచ్చాడు. సో మళ్ళీ పూర్వ వైభవం మధుర అది వరకు రోజుల్లో ఎలా ఉండేదో, ఆ ఉగ్రసేనుడు సూరసేనుడు పరిపాలించే రోజుల్లో ఎలా ఉండేదో ఆ యదు వంశానికి ఆ ఖ్యాతిని తీసుకొచ్చాడు. ఇలా చేస్తూ ఉండగా కాలం గడిచిపోతుంది, పెద్దవాళ్ళు అవుతున్నారు. ఒకసారి స్వామికి మళ్ళీ గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చింది? వదిలేసి వచ్చాడు. ఎక్కడ? వాళ్ళందరినీ గోకులంలో. యశోదానందులు, గోపికలు, గోపబాలురు, గోవులు ఇవన్నీ కూడా అసలు ఎలా ఉన్నాయో నేను లేకుండా బతికున్నారా? వీళ్ళంతా ఏమయ్యారు? నిరుత్సాహపూరితంగా ఉంటారు వీళ్ళంతా. కాబట్టి వాళ్ళని మళ్ళీ ఒకసారి అసలు ఎలా ఉన్నారో తెలుసుకోవాలి. చాలా కాలమైంది. ఈ గొడవల్లో పడిపోయాడు. రాజ్యాన్ని విస్తరించడంలో, సెటిల్ చేయటంలో, రాజ్యభారంలో ఉన్నాడు. కాబట్టి ఏదైనా సందేశం పంపించాలి, వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసుకోవాలి అనేది మనసులోకి వచ్చింది. మనసులోకి రాగానే ఉద్ధవుడు అని ఒక ఆయన ఉన్నాడు, వృష్టివంశీయుడు, యాదవుడు. ఆ ఉద్ధవుడు చాలా బుద్ధిమంతుడు, దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క శిష్యుడు. ఆ ఉద్ధవుడిని పిలిచాడు. పిలిచి చేతి పట్టుకుని, నువ్వు నాకు సహాయం చేయాలి. ఎందుకంటే నేను గోకులం విడిచొచ్చి చాలా కాలం అయింది. వాళ్ళందరూ అక్కడ ఎలా ఉన్నారో, నన్ను చూడకుండా ఏ పరిస్థితిలో ఉన్నారో, నా రాక గురించి వాళ్ళు ఆర్తి చెంది ఉంటారు, నాకు అర్థమవుతుంది. అనుక్షణము నన్నే వాళ్ళు స్మరిస్తారు. వాళ్ళ అనన్య భక్తులు, మధుర భక్తులు, మామూలు వాళ్ళు కాదు. వాళ్ళ గురించి నీకు తెలుసు కదా. లౌకిక బంధాలన్నీ విడిచి కేవలం నా గురించే ఉన్నారు వాళ్ళు. సరైన భక్తులు. వాళ్ళకి మిగతా ప్రపంచంతో సంబంధం లేదు వాళ్ళకి. అలా ఉన్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ మీద నా కృప ఉంటుంది ఎప్పుడు, కానీ వాళ్ళకి తెలియదు ఈ సంగతి. కాబట్టి నువ్వేం చేస్తావంటే వెళ్ళి, నా స్వభావం ఆశ్రిత రక్షణ కదా, మంచి వాళ్ళని నేను దగ్గర తీసుకుంటా, రక్షిస్తా, వాళ్ళని వదిలిపెట్టాను. కాబట్టి నువ్వు వెళ్ళి ఒక్కసారి వాళ్ళు ఏం చేస్తావంటే వాళ్ళందరికీ కూడా నా గురించి చెప్పు, వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసుకో, వాళ్ళని కొంచెం అనువనింపజేయి, బాధపడుతూ ఉంటారు వాళ్ళు అని చెప్పాడు. సరే అలాగే అనుకున్నాడు ఉద్ధవుడు. అంతగా ఆనందం ఉంది అనుకున్నాడు. ఈయన కూడా అనుకున్నాడు, గోకులం ఎలా ఉందో చూద్దాం. ఎందుకంటే గోకులంలో గురించి అందరూ చెప్పుకుంటున్నారు, కానీ ఎవరు వెళ్ళలేదు ఎంతమంది. కంసుడు ఉన్నప్పుడు రాకపోకలు ఏం లేవు, అది ఒక ఐలాండ్ అయింది సపరేట్గా. ఎంతసేపు అక్కడికి ఎవరు వెళ్ళేవాళ్ళు? రాక్షసులు వెళ్ళేవాళ్ళు, ఈయన ఉన్నాడేమో చంపుదామని.
వరుస పెట్టి ఒక్కొక్కరిని పంపేవాడు ఆయన. ఒక్కొక్కరు పంపినాడు చంపేసేవాడు ఆయన. సరే కాబట్టి వెళ్ళారు వీళ్ళు. ఉత్సాహంతో రథాన్ని నడుపుకుంటూ వెళ్ళాడు. ఆ గోధూళి సమయానికి అక్కడికి చేర్చుకున్నాడు. గోధూళి సమయం అంటే ఎప్పుడు? సాయంత్రం. మనం చెప్పుకున్నాం కదా, గోవుళ్ళు తెల్లన, గోపయ్య నల్లన, గోధూళి ఎర్రన. ఎందువలన అంటే దైవ ఘటన. మామూలు మనిషి ఆయన, దైవ ఘటన. ఘటనకి నటనకి ఏమిటి తేడా? మనిషి తలుపు నటన, ఈశ్వరుని తలుపు ఘటన. మనం చేసేదంతా నటనే. చిన్నప్పుడు పిల్లడే నటించాం, స్టేజ్ ఎక్కాం, హై స్కూల్లో చదువుకున్నాం, కాలేజీలో చదువుకున్నాం, ఉద్యోగం చేసాం, రిటైర్ అయ్యాం. కొడుకుని చూద్దామని ఇక్కడికి వస్తే మీరు అంతా కనుకుంటారు, ఇక్కడ ఒక యాక్షన్ చేస్తున్నాం. మనకు తెలిసి ఇది పర్మనెంట్ కాదని. ఈ జరిగినవి ఏవి డెఫినెట్గా ఉండవు. కాబట్టి ఇది నటన. ఆ నటనని తెలుసుకోవటంలోనే గొప్పతనం అనుకో. ఇది పర్మనెంట్ అనుకుంటాం ఎప్పటికప్పుడే, గ్యారంటీ. అది ఈశ్వరుని తలుపు ఘటన. అందువల్ల ఆయన ఒకసారి నిర్ణయం చేస్తాడు నీ గురించి ఏంటో. రాబోయేది ఏదో ఆయనకి తెలుసు, నీకు తెలియదు. ఈ రెంటి నట్ట నడుమ నీకెందుకు ఇంత తపన? ఈ రెండు మధ్య ఇదంతా. నీది నటన, అయింది ఘటన. ఈ రెండింటి మధ్య మహుడు ఏం తపన పడిపోతున్నావు? ఇక్కడే ఉండిపోయేట్టుగా, ఇక్కడే బతుకుతావు అన్నట్టుగా, వేరే ఏం లేదన్నట్టుగా. కాబట్టి ఎందుకు ఈ గోవు తెల్లావు కడుపులో నల్లావు పుట్టదా? నల్లావు తడుపులో కర్రేవు పుట్టదా? తెలుసు కదా మనకి. ఎర్రావులు కూడా ఉంటాయి, ఎరుపు, పూర్తి ఎరుపు ఉండదు, కొంచెం లేతగా ఉంటుంది. ఆ ఎర్రావు నల్లావు కడుపులో పుడుతుంది, తెల్లావు కడుపులో నల్లావు కడుపుతుంది. పుడుతుందా పుట్టదా? ఏమిటిది? ఎందుకు జరిగిందంటే 7 వర్ణాలు కలిసి ఇంద్రధనస్సు అవుతుంది. అన్ని వర్ణాలకు ఒకటే ఇహము పరము ఉంటుంది. ఏ వర్ణంలో పుట్టినా, ఎక్కడ బ్రతికినా, ఎలా ఉన్నా జీవాత్మ పరమాత్మ ఒకటే, ఇహము పరం ఒకటే. అది తెలుసుకోవటమే వేదాంతం. ఈ వేదాంతాన్ని మన అదృష్టం ఏంటంటే, తెలుగులో ఎంతోమంది మహానుభావులు పద్యాల రూపంలో, పాటల రూపంలో, సినిమా పాటల రూపంలో, నేను చెప్పే రెండు మీకు సినిమా పాటలు, సినిమా పాటల రూపంలో చక్కగా క్యాప్సులు అందించినట్టు అందించారు. మన అదృష్టం, మన తెలుగు వాళ్ళ అదృష్టం. కానీ అది చూడం. బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది, యాక్టర్ ఎలా ఉంది, హీరో బాగా పాడా, మ్యూజిక్ ఎలా ఉంది, అది కాదు మనకి ముఖ్యం. తత్వం పట్టుకోవాలి, అదే తత్వం. భగవతత్వం ముఖ్యం. ఈ భగవతత్వాన్ని గురించి చెప్పేదే ఆ పాట. కాబట్టి ఈ రకంగా సాయంత్రం నేను వెళ్ళేసరికి గోవులు వస్తుంటే, సాయంత్రం తిరిగి గోధూళి వస్తుంది, ఎర్రగా ఉంటుంది. గోధూళి ఎర్రగా ఉండడం అంటే ఏంటంటే దుమ్ము రేగుతుంది, సూర్యాస్తమయం అవుతూ ఉంటుంది, ఆ సూర్యకిరణాలు పడతాయి, కొంచెం ఎర్రగా ఎరుపుగా ఉంటుంది. సరే, ఆ టైంకి ఉద్ధవుడు అక్కడికి చేరాడు. ఎక్కడికి? గోకులానికి చేరాడు. మనందరిది ఇప్పుడు ఏ కులం? ఏ కులము మీదంటే గోకులము నవ్వింది. యాదవుడు మాధవుడు మా కులమేలే, అందరం అదే కులం, ఏమీ తేడా లేదు. ఇవన్నీ తర్వాత క్రియేట్ చేసుకున్నారు. కాబట్టి అక్కడికి వెళ్ళాడు. ఆ యమునా తీరంలో చూశాడు. ప్రతి ఇంట్లోనూ సంధ్యాదీపం పెట్టుకున్నారట. సాయంకాలం పొడుగు ఇంటి ముందు దీపం పెడతారు. సరే, అమెరికాలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని నేను అడగలేను, కానీ బట్ మామూలుగా సాయంత్రం అయిన తర్వాత ఇంటి ముందు గుమ్మం దగ్గర దీపం పెట్టి తులసికి నమస్కారం పెట్టడం అనేది జీవితంలో అలవాటు చేసుకోవాలి. ఆడవాళ్ళు ముఖ్యంగా, మగవాళ్ళు పెట్టకూడదు కదా, ఆడవాళ్ళు గృహిణి కాబట్టి గృహాలన్నీ సంధ్యాదీపాలతో ఉన్నాయట. అక్కడి నుంచి గోపికలు పాలు వెతుకుతున్నారట. అవన్నీ ఈయనకి చాలా ఆనందంగా కనపట్టాయట. నెమ్మదిగా బయలుదేరి నందుడు గృహానికి చేరుకున్నాడు. నందుడు చూడంగానే అర్థమైపోయింది, కృష్ణుడి దగ్గర నుంచి వచ్చాడు. ఎదురు వెళ్ళి కావలించుకున్నట్ట. కావలించుకుని అక్కడి నుంచి తీసుకొచ్చాడు, లోపలికి తీసుకొచ్చాడు, కూర్చోబెట్టాడు. కుశల ప్రశ్నలు వేశాడు. అందరూ బాగున్నారా అని అడిగాడు. ముఖ్యంగా ఏం అడిగాడో చూసాక, నాయన ఉద్ధవ, నా మిత్రుడు వసుదేవుడు క్షేమంగా ఉన్నాడా? వసుదేవుడు నందుడు స్నేహితుడు. వసుదేవుడు మామూలుగా అక్కడ రాజ్యంలో ఉన్న రోజుల్లో ఈ గోకులంలో ఈ గోవుల దగ్గర నుంచి కప్పం వసూలు చేయడానికి దానికి వీళ్ళిద్దరికి స్నేహం అనేది వస్తూ పోతూ ఉండేవాడు. ఆ స్నేహం పెరిగి బాగా ప్రియ స్నేహితుడు అయ్యాడు. అవటం వల్లే తీసుకొచ్చి ఆ యశోద పక్కన పడుకోబెట్టాడు ఆ రోజు రాత్రి. కాబట్టి ముందు అడిగింది ఏమిటి? నా మిత్రుడి గురించి అడిగాడు ముందు. నా మిత్రుడు వసుదేవుడు క్షేమంగా ఉన్నాడా? కంసుని యొక్క భయం తీరిపోయింది కదా, కంసుని చంపేశాడు కదా కృష్ణుడు. ఇప్పుడు హాయిగా ప్రశాంతంగా ఉన్నాడా? తల్లిని తండ్రిని బాగా సేవించుతున్నాడా?
తక్కిన బంధువులందరూ కుశలమేనా? ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడున్న తల్లిదండ్రులని ఆయన తలుస్తున్నాడా కృష్ణుడు? మనం మేము గుర్తున్నామా? ఇక వాళ్ళ మనసులో బాధ బయట పెడుతున్నారు వాళ్ళు. కృష్ణ ఆయన వెళ్ళిన దగ్గర నుంచి ఇక్కడ ఎవరికీ గూడా ఏ రకమైన ఉత్సాహం లేదు. గోవుల్ని మేపేవాళ్ళు గోవుల్ని మేపటానికి కూడా వెనకాడుతున్నారు. ఉత్సాహం లేదు వాళ్ళకి. అంతేగాకుండా గోవులు గూడా సరిగ్గా మేత మేయట్లా. పాలు సరిగ్గా ఇవ్వటంలా. ఈ గోపికలైతే పిచ్చివాళ్ళలా ఉన్నారు. వాళ్ళేం చేస్తున్నారో వాళ్ళకే తెలియట్లే. అందరూ గూడా అతని స్మృతిలోనే ఉన్నారు. ఈ బృందావనం, యమున, మిత్రులు, గోవులు, గోపికలు, గోపబాలురు అందరూ గూడా కృష్ణుని గురించే ఆలోచిస్తున్నారు. ఆయన లేకపోయాక ఇదంతా ఒక శూన్య మండలం అయిపోయింది. ఎందుకు? ఆయన ఉన్నప్పుడు ఎలా ఉందో యాక్చువల్‌గా బృందావనానికి ఇక్కడి నుంచి బయలుదేరి వీళ్ళు రేపల్ల నుంచి బృందావనం వచ్చే ముందు బృందావనం అలా లేదు. బృందావనం కృష్ణుడు వెళ్ళిన తర్వాత అలా తయారైంది. అంతేకాదుట పచ్చికలు కూడా ఎండిపోతున్నాయట. అంతకుముందు ఏంటి ఆయన నడుస్తుంటే ఇక అంతా పచ్చదనం. సాక్షాత్ విష్ణువు కదా అలా ఉండిపోయింది. ఆ వేణునాదం కోసం ఈ ఆవులట చెవులు రెక్కించి వింటున్నాయిట. చెవులు రెక్కించడం ఆవుకి ఎక్కువ. టక్కన ఉంటుంది మనకు తెలుస్తూ ఉంటుంది అది. అలా ఎప్పుడు వింటూ ఉంటాయట. ఎప్పుడు వినపడుతుందో వేణునాదం అని. ఎక్కడ కృష్ణుడు వస్తాడో వేణు ఎక్కడ ఊతాడో అని. అలా ఉన్నాయి అందరూ. ఏమని చెప్పమంటావు? కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత మా బ్రతుకులన్నీ కూడా నీరసం అయిపోయి బ్రతకలేని పరిస్థితిలో ఉన్నాం. శూన్యం అయిపోయింది గోకులం అంతా కూడా. కృష్ణుడు లేకపోవటం, కృష్ణుడు బయలుదేరి వెళ్ళిపోవటం, ఈ కృష్ణుడు తలుచుకోవడం దాకా మాకేమీ పని లేదు అని అంటూ ఒక్కసారి గొంతు బొంగురిపోయిందిట. విలవిలా ఏడుస్తున్నాడు. పట్టుకోలేనంత దుఃఖం వచ్చి అలా ఏడుస్తున్నట్ట. పక్కనే తలుపు పక్కన ఉందిట యశోద. ఆ యశోద కృష్ణ కృష్ణ అని పరవశించిపోతుంది కృష్ణుని తలుచుకుంటూ, బాధపడుతూ. వీణుల విందుగ వేణుగానము వినివి తరింపగా వేడితిరా, వేచి వేచి ఈ జన్మమంతయు కరిగిపోయేరా నా బ్రతుకు. యశోద మనస్సు. ఎన్నాళ్ళని నీ కనులు కాయగా ఎదురు చూతురా గోపాల, ఎంత పిలిచినా ఎంత వేడినా ఈనాటికి దయరాదేలా గోపాల నందగోపాల. పాలు వెన్నెలలు మిగడ పువ్వులు మేగడలు పాల మేగడలు వెన్న జున్నులాకేమి కొరతరా మన ఇంట, పాల కోసమే పరులకి వెళ్ళి దెబ్బలు తినుకురా కన్నయ్య, ఈ తల్లి హృదయము ఓర్వలేదయ్యా. ఎన్నాళ్ళని నీ కనులు గాయగా ఎదురు చూతురా గోపాల, ఎంత పిలిచినా ఎంత వేడినా ఈనాటికి దయరాదేలా. యశోద హృదయం అది. మనిషి బాధపడిపోతుంది, రావట్లేదు. నా వేణు వినాలట. ఆయన వాయించిన వేణు వింటేట వీణుల విందుగా వేణుగానము విని తరింపగా వేడితిరా, వేచి వేచి ఈ వెన్న ముద్ద వలె కరిగిపోయిరా నా బ్రతుకు కరిగిపోతుంది, నువ్వు రావటం లేదు అని విల ఏడుస్తూ కింద పడిపోయింది స్పృహ తప్పి. అర్థమైంది ఉద్ధవుడికి. అరే ఎట్లా ఉన్నారు వీళ్ళంతా, వీళ్ళని గురించి ఆడేం చెప్పాడు, ఎలా ఉన్నారని చెప్పాడు అని చెప్పి ఆయన ఆలోచించట. ఉద్ధవుడు సామాన్యుడు కాదు. చివరిలో ఉద్ధవ గీత అని చచ్చిపోయే ముందు ఇంకొక 2 రోజుల్లో చచ్చిపోతాననగా ఆఖరిగా మాట్లాడింది శ్రీకృష్ణుడు ఉద్ధవుడితో. అది మనం అవకాశం ఉంటే చివరిలో చెప్పుకుందాం. దాన్ని ఉద్ధవ గీత అంటారు. ఉద్ధవుడు అడుగుతాడు, నువ్వు చచ్చిపోతున్నావు నాకు అర్థమైంది. చచ్చిపోవడం అంటే అర్థమైంది జన్మని విరమించుకుంటున్నావు, నీ అవతారాన్ని విరమించుకుంటున్నావు. కానీ నా సంగతి ఏంటి? నేను ఎలా బ్రతకాలి అంటే, మనిషి ఎలా బ్రతకాలో, దేనికి బ్రతకాలో, నువ్వు తను వెళ్ళి ఏమి చెప్పాలో ఆయన ఆఖరి సందేశంగా ఇదంతా చెబుతాడు. దాన్ని ఉద్ధవ గీత అంటారు భారతంలో. సో అంత స్నేహితుడు ఈయన. చాలా భక్తుని మించిన పండితుడు, జ్ఞాని, సంస్కారవంతుడు. కాబట్టి చూశాడు, ఇది అర్థమైంది ఆయనకి. అంటున్నాడు వాళ్ళతో, కృష్ణుడు తల్లిదండ్రులు లేని మిమ్మల్ని, మీ యొక్క ప్రేమని ఆయన ఏమీ మర్చిపోలేదు. ఈ బృందావనం, యమున, ఈ గోకులవాసం వీటన్నిటితో 12 ఏళ్ల అనుబంధం. ఆ అనుబంధాన్ని అంత తేలిగ్గా తెంచుకుంటాడా? అతడు మీతోనే, మీ మనస్సులోనే ఉన్నాడని అంటున్నాడు ఆయన. బలుడున్ కృష్ణుడు అమర్చులే వసుమతీ భారంబు వారింప వారల రూపంబుల పుట్టినాడు హరి, నిర్వాణ ప్రభుండెవడు ఉజ్వలుడై ప్రాణ వియోగ కాలమున తత్సర్వేసు చింతించు
వాడలగు శ్రేయము పొందు బ్రహ్మమయుడై అర్కాభుడై నిత్యుడై. పోతన గారి పద్యం. బలరామకృష్ణులు సామాన్య మానవులను మీరు అనుకుంటున్నారా ముందు వాళ్ళకి చెప్పదలుచుకున్నాడు. వాళ్ళకి అనుమానం వచ్చింది ఇప్పటికీ, కాదని కాదు కానీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు వాళ్ళకి. ఈ భూభారాన్ని నివారించడానికి ఆయన శ్రీహరి రూపంలో వచ్చాడు. ఎవరైనా సరే ప్రాణాపాయ సమయం అప్పుడు వాళ్ళని తలిస్తే వాళ్ళని కనికరిస్తాడు, వాళ్ళకి ముక్తిని ప్రసాదిస్తాడు. తేజస్వి బ్రహ్మమయుడు ఆ నారాయణుడు సర్వాంతరాత్ముడు కారణజన్ముడే మానవాకారంలో పుట్టాడు, నిర్వాణ ప్రభుండు. కాబట్టి మీ మనసులన్నీ ఆయనతో లీనమైపోతున్నాయి. మీ అదృష్టం ఆయన మీ మధ్య ఉన్నాడు, కానీ సామాన్య మానవుడు కాదు అతను. మీరు పరమ ధన్యులు, మీ జీవితాలు ధన్యం. అందరి ప్రాణాల్లోనే ఆయనే ఉంటాడు. ఆయనకి భార్య, సఖుడు, ఇష్టుడు, అనిష్టుడు, శత్రువు, మిత్రుడు అనే ఉండదు. కాబట్టి ఆయన ఇక్కడ లేడని మీరు అనుకోవద్దు, ఆయన అందరిలోనూ ఉంటాడు. కాబట్టి సజ్జనులను రక్షించడానికి, దుర్జనులను శిక్షించడానికి ఆయన అవతారంగా వచ్చాడు. ఇక్కడ ఆయన లీల సాగిస్తూనే ఉంటాడు అని చెప్పారు. ఇక వాళ్ళు కొంచెం స్థిమితపడ్డారు. ఆ రాత్రి ముగ్గురు, యశోద, నందుడు, ఉద్ధవుడు రాత్రి అంతా చెప్పుకుంటున్నారు ఆ కృష్ణుడి లీలల గురించి. ఎంతమంది రాక్షసుల నుంచి ఈయన వాళ్ళని కాపాడాడు, ఎన్నెన్ని పనులు చేశాడు మనం చెప్పుకున్నాగా ఈ గడిచిన 2 నెలల నుంచి. ఇవన్నీ కూడా వాళ్ళందరూ చెప్పుకుంటున్నారు. సరే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఉదయాన్నే ఉద్ధవుడు లేచాడు, ఇచ్చానుష్ఠానం చేసుకున్నాడు. కావాలని ఒక దూరంగా వెళ్ళి ఒక ఏకాంత స్థలంలో కూర్చున్నాడు. ఇక వాళ్ళు రెడీగా ఉన్నారు. ఈ గోపవనితులు ఎవరో వచ్చారు, కొత్త ఆయన ఒక ఆయన, కృష్ణుడు వచ్చాడా లేకపోతే కృష్ణుడు తాలూకు ఎవరన్నా అని చెప్పి వీళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. సరే వాళ్ళందరికీ అంత దూరాన్ని కూర్చున్నాడు సపరేట్గా. ఈ గోపవనితులు అందరూ సిగ్గుపడుతూ అక్కడికి వెళ్ళారు. కృష్ణుడు అనుకుని వచ్చామనుకున్న తలకాయలు ఉంచుకున్నట్ట. కృష్ణుడు కాదు ఉద్ధవుడని చూశారు. సరే వాళ్ళు అడుగుతున్నారు అతన్ని, మహాశయ నీవు కృష్ణుడి కుశలవార్తలను నంద యశోదలకు తెలియజెప్పడానికి వచ్చావని మాకు అర్థమైంది. కానీ ఆయన ఓన్లీ ఆ తల్లిదండ్రుల గురించి అడగమన్నాడా, ఇంకెవరి గురించి అడగమన్నారా? వీళ్ళు మొదలెట్టారు భక్తి, అనన్య భక్తి. ఇంకెవరి గురించైనా అడగమన్నాడా? ఓన్లీ అవసరం తీరాక ఇంక మిగతా మేము ఎందుకు, ఆయన అవసరం తీరిపోయింది, వెళ్ళిపోయాడు ఇక్కడి నుంచి, మేము ఆయనకి ఎందుకు కావాలి ఇప్పుడు అంటున్నట్టు గోపికలంతా కూడా. వాళ్ళలో ఒక ఆవిడ చాలా చురుకైన ఆవిడదిట. ఆవిడ ఏం చేసిందిట, డైరెక్ట్గా ఇన్నేమనకుండా ఒక అదే టైంకి ఒక 9 వచ్చిందిట. ఆ 9 మీద పెట్టి ఆ 9తో అంటుందట, ఏమమ్మా మధుపమా, నీకు ధూర్తుడైనటువంటి నీ మిత్రుడు ఒక మిత్రుడిని పంపించాడు ఇక్కడికి, మా అందరి దగ్గరికి కూడా. నువ్వు మా పాదాలను ముట్టుకోవద్దు. నీకు మధురా నగర్లో అందగత్తెలు చాలామంది ఉంటారు, అక్కడ అలంకరించే పుష్పమాలు ఉంటాయి, బోడంత మకరందం ఉంటుంది, అక్కడికి వెళ్ళు. మా దగ్గరే ఉంటుంది, ఇక్కడ చెట్లన్నీ ఎండిపోయే పూలు లేవు, అక్కడికి వెళ్ళు. అక్కడికి వెళ్తే బాగుంటుంది, కృష్ణుడు ఉంటాడు, ఆ కృష్ణుడితో మీరు తిరగచ్చు. ఎందుకంటే ఆయన ఎలాంటి వాడంటే అతన్ని నమ్ముకున్న వాడిని మోసం చేస్తాడు. ఆయనకి అదే పని, మోసగాడు. వాడు వాడు భక్తి ఎట్టయినా చూడండి. లక్ష్మీదేవే మోసపోయింది, నువ్వు మోసపోవటానికి ఏంటి? మేము అతని గురించి ఎంత పొడితే మటు మేము నమ్ముతాం అనుకున్నావా? ముదుపంతో ఉంటుందంటే ఇతనితో అనకుండా డైరెక్ట్గా, అంటే ఇతనితో అన్నట్టే. అతని గురించి మాకు బాగా తెలుసు. నీవు పోయి ఆ మధురా నగర్లో ఉన్నారు చూసావా, వాళ్ళకి చెప్పండి. ఎందుకంటే ఈయన గురించి మాకు తెలిసిపోయింది, కొత్తగా అక్కడికి వెళ్ళాడు కదా, అక్కడ వాళ్ళకి చెప్పాడు వెళ్ళి, మాకు చెప్పక్కర్లా. ఆ మనోహరిని మందహాసానికి కరిగిపోని ఆడది ఎవరు ఈ సృష్టిలో? అదే ఆయన పెట్టుబడి. అది పెట్టుకుని అందరినీ మోసం చేస్తున్నాడు. చూడగానే అందరూ ఆడవాళ్ళందరూ ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నారు, మర్చిపోతున్నారు. మళ్ళీ అక్కడి నుంచి ఇంకో చొరగపోతున్నాడు. కాబట్టి ఆయన చాలా తెలివిగలవాడు. ఆయన దగ్గర మామూలు వాళ్ళు ఎవరు పనికిరారు. గొప్ప ఇల్లాలు కమలాదేవి ఆయన పాదసేవ చేయకుండా ఒక క్షణమైనా ఉండలేదు. కాబట్టి నీ మిత్రునికి మా మనస్సులను అర్పించి వేసి మమ్మల్ని ఇలాగ పరిచయించి పారిపోయాడు, ఇక్కడి నుంచి మాకు కనపకుండా పారిపోయాడు. ఇదేమన్నా న్యాయమేనా అని. అంతేకాదు, మానవులే కాదు పశుపక్ష్యాదులు కూడా ఆయన చూస్తే తిప్పుకోలేవు, దృష్టి తిప్పుకోలేవు, అంతగా ఆకర్షిస్తాడు అందరినీ కూడా. అందరూ ఆయన వెంట పడతారని ఆయనకి తెలుసు. ఇప్పుడు అక్కడ ఎలా ఉంది ద్వారకా, మధుర, ఓ బ్రహ్మాండమైన బిల్డింగ్స్, పెద్ద పెద్ద మణిమాణిక్యాలు, కొలిచేటువంటి సుందరమణులు, సర్వసుఖాలు ఉన్నాయి. వాటన్నిటిని వదిలేసి ఇక్కడికి ఎందుకు వస్తాడు, ఇంకా ఆయనకి అక్కడే ఉంటాడు అని. ఆ రకంగా నిర్మలమైనటువంటి నిష్కపటమైనటువంటి ప్రేమని వాళ్ళు వెళ్ళగొక్కుతున్నారు ఇతని దగ్గర. అతనికి అర్థమైంది.
అర్థమయ్యే లాభం లేదనుకున్నాడు. మీరు అన్నీ నిష్ఠూరంగా మాట్లాడుతున్నారు కృష్ణుడి గురించి. ఆ కృష్ణుడు మీకేం చెప్పమన్నాడో అది చెబుతాను వినండి అన్నాడు. రమణులారా, ఎడబాటు వలన కలిగిన వియోగ భారంతో మీరెంత బాధపడుతున్నారో అంతకన్నా ఆయన ఎక్కువ బాధపడుతున్నాడు. కానీ ఆయన చెప్పేది ఏంటంటే, వ్యక్తి యొక్క బాహ్య స్వరూపం మీద అనురాగం పెంచుకోకూడదు. మీరంతా చెబుతుంది ఎంతసేపు కృష్ణుడు అందంగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, వేణువు బాగా ఊదాడు, నెమలిపించం బాగా పెట్టుకున్నాడు, బట్టలు బాగా కట్టుకున్నాడు, ఇది అంటున్నారు కదా. ఇది బాహ్య స్వరూపం. ఈ బాహ్య స్వరూపం మీద మీరు అనురాగం పెంచుకుంటే ఎట్లా? ఆయన మనస్సు కదా ముఖ్యం మీకు. ఆయన ఎక్కడ ఉంటాడనేది కదా ముఖ్యం. అది ఎక్కడుంది? మీ అందరిలోనే ఉంది. మిమ్మల్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తాడు? కాబట్టి మీరు దాన్ని చూడండి, అంతేగాని కేవలం బాహ్య ప్రపంచాన్ని చూడకండి. మీకు వియోగం కాదు ఇది. ఆయన దూరంగా ఉన్నప్పుడే ప్రేమ పెరుగుతుంది. ఇంకా ప్రేమించండి ఆయన్ని. ఇంకా ఆయన ప్రేమించండి, ఆయన మీ దగ్గరే ఉన్నాడు. ధ్యాస పెరుగుతుంది. నన్నే మీరు ఎప్పుడు స్మరిస్తూ ఉండాలని నేను ఇక్కడ ఉన్నా. ఆయన చెప్పినట్టుగా ఈయన చెబుతున్నాడు. నన్నే మీరు ఎప్పుడు స్మరిస్తూ ఉండాలని నేను ఇక్కడ ఉన్నా. అంతేగాని మీ నుంచి దూరంగా లేను. నిరంతరం మీరు ధ్యానిస్తున్నారు నన్ను. అంతకు మించిందే ఉంది. నిరంతరం ధ్యానించే వాళ్ళందరి దగ్గర నేను ఉంటా. దాని గురించి ప్రసక్తి లేదు. కాబట్టి నేను ఎక్కడో ఉన్నాను అని మీరు అనుకోవద్దు, లేదా మిమ్మల్ని మర్చిపోయాను కూడా మీరు అనుకోవద్దు. కాబట్టి మళ్ళీ వస్తాడా రాడా అనేది మీకు అనవసరం. నేను ఎక్కడున్నా మీ దగ్గర ఉన్నట్టే లెక్క అని చెప్పమన్నాడు అన్నాడు ఆయన. మరి ఇది ఉందే ఈ తత్వం అది వాళ్ళకి కొంచెం అర్థం అవ్వాలి. అర్థమైతే కానీ మనసు పెడితే వెంటనే రియాక్షన్ అక్కడ ఉండదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు కృష్ణుడి బాహ్య స్వప్రపంచాన్ని, కృష్ణుడితో ఉన్న అనుభూతిని, సౌందర్యాన్ని, బాహ్య సౌందర్యాన్ని అవే చూస్తూ పెరిగారు. అదే కావాలని కోరుకుంటున్నారు ఇంకా. కానీ ఇప్పుడు అలా కాదమ్మా, దాన్ని మించింది ఒకటి ఉంది, ఒక స్టెప్ పైకి వెళ్ళాలి మీరు అనేది వీళ్ళకి చెప్పడానికి ప్రయత్నించాడు. అదో వాళ్ళు అర్థం చేసుకోవాలి. సరే వాళ్ళు అలాగే ఉన్నారు. ఇప్పుడు ఉదాత్తమైన కృష్ణతత్వాన్ని కొంచెంగా గ్రహించారు. అయినా సరే ఉద్ధవుడితో చెప్తారు, ఉద్ధవ, కృష్ణుడికి చెప్పు, ఇక మా దగ్గరికి వస్తాడా రాడా, మా పరితాపం తీర్చుతాడా తీర్చడా, ఆ మధురానగర్లో వనితలు ఆయన రాణిస్తున్నారా లేదా, ఆయనకి మాకు ఉన్న కొన్ని రహస్యాలు ఉన్నాయి, అవన్నీ నీకేమైనా చెప్పాడా, రాసక్రీడన గురించి ఏమైనా చెప్పాడా, గోపిక వస్త్రాభరణ గురించి ఏమైనా చెప్పారా, మేము చెబుతున్నా ఆయనకి చెప్పు. ప్రాణేశ్వర, నిన్ను విడిచి మేము ఉండలేము, మా వాళ్ళకి కాదు. ఈ శరీరాలు ఈ భూమి మీద ఉండలేవు. మా మనోధైర్యాలు మనస్సులు అన్నీ పోయాయి. మా ప్రాణాలు పోయిన తర్వాత నువ్వు వచ్చి ప్రయోజనం ఏంటి? ఇంక నువ్వు కొంతకాలం రాకపోతే మేము చచ్చిపోతాం మేమందరం. నువ్వు అప్పుడు వచ్చి ప్రయోజనం ఏంటి? నువ్వు జీవరక్షకుడు అంటున్నారు కదా, అందరినీ రక్షించేవాడు అంటున్నారు కదా, మరి మాకు చావు బతుకుల మధ్య ఉన్నావు, మా దగ్గరికి ఇప్పుడు రాకపోతే ఎప్పుడు వస్తావు అని చెప్పి వాళ్ళు అది మా మాటగా చెప్పు కృష్ణుడికి అని అంటున్నాడు. అప్పుడు ఏమన్నాడు ఉద్ధవుడు, ఓ సుందరిమణులారా, శ్రీకృష్ణుడు ఎప్పటికీ మీవాడే. నన్ను ఎందుకు పంపాడంటే, త్వరలోనే ఇక్కడికి వస్తాను, మీరు ఎవరు బాధపడకండి అని చెప్పాడు. మీతోనే ఉన్నానని చెప్పమన్నాడు. ఆ విషయం చెప్పడానికి నేను వచ్చా అని చెప్పి అన్నాడు. వాళ్ళు ఏదో అలా కొంచెం విన్నారు, ఊరుకున్నారు, మనసును సంభాళించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళకి కన్విన్స్ అవ్వలా. అలాగే వాళ్ళు ఏడుస్తున్నారు. వాళ్ళు ఈయన వెంట ఉన్నారు. నెమ్మదిగా గడిచింది, ఆ పగలంతా గడిచింది. మళ్ళీ ఆ నందుడు, యశోద వీళ్ళందరూ కూడా అతన్ని లోపలికి తీసుకెళ్లారు. నందుడికి వాళ్ళకి కావాల్సినటువంటి వసుదేవుడికి ఇచ్చే కానుకలు ఇచ్చారు. ఆ కానుకలు ఇచ్చి మధురా నగరికి పంపించేశారు. వెళ్ళాడు, ఈయన జరిగిందంతా కృష్ణుడికి చెప్పాడు. చాలా పరిస్థితి అధ్వాన్నంగా ఉంది గోకులంలో. నువ్వు లేని గోకులం ఊహించుకోవటానికి కూడా వీల్లేదు, అంత ఇబ్బందిగా ఉంది అక్కడ అని అన్నాడు. ఆయన విన్నాడు, ఒక చిరునవ్వు నవ్వేట. సరే సరే అన్నాడు. అయిపోయింది. ఎప్పుడు మధురా నగర్లో ఇక నెక్స్ట్ చేయవలసిన పని ఏంటి? కుబ్జికి ఏం చెప్పాడు ఆయన? మా ఇంటికి రమ్మంది ఆవిడ. ఎవరు కుబ్జా? గూని శరీరంతో ఉంది కదా ఆవిడ. కంసుడికి అన్ని లేపనాలు అవి ఇస్తూ ఉంటుంది. ఆవిడ ఎదురుపడింది కదా వీళ్ళు ఎంటర్ అయినప్పుడు. ఆవిడ ఒకసారి మా ఇంటికి రమ్మంది కదా, అనుగ్రహిస్తానంది. ఆవిడని మామూలు మనిషిని చేశాడు, సుందరైంది కదా. ఆవిడ ఇంటికి వెళ్ళాడు. అప్సరసలాగా తయారైంది కుబ్జ. అంద వికారంగా ఉన్న కుబ్జ కృష్ణుడి అనుగ్రహంతో ఒక అప్సరసలాగా తయారైందిట. కృష్ణుడు ఎప్పుడు వస్తాడా అని కూర్చుంటే ఈ గోపికలో ఉన్న పరిస్థితి అక్కడ ఆవిడకి వచ్చింది. ఎప్పుడు వస్తాడా అని చూస్తుందిట. ఒకనాడు కృష్ణుడు ఉద్ధవుడితో సహా కుబ్జింటికి వెళ్ళాట. అక్కడ ఇంట్లో గువ్వాళిస్తున్నటువంటి
ఇవన్నీ ఉన్నాయి కదా, సుగంధ ద్రవ్యాలన్నీ ఉన్నాయట. ఆవిడంతా రెడీగా తయారు చేసి పెట్టుకుని ఎప్పుడు వస్తాడా అని చెప్పి వెళ్ళాట. కాళ్ళ మీద పడింది, కాళ్ళు గడిగింది. ఆయన తీసుకుని గదిలోకి తీసుకెళ్ళింది, పడక గదిలోకి. ఆవిడ వాంఛది. సరే, ఆవిడ మనోవాంఛను తీర్చట. ఆవిడకి అంతే ప్రాప్తం, ఆవిడ అదే కోరుకుంది. అక్కడి నుంచి ఆ కుబ్జ ఆ కామతృప్తిని తీర్చుకుని సాయుధ్యాన్ని అనుభవించిందిట. ఆవిడకి ఆ రకంగా కుబ్జని ఆయన సాయుధ్యాన్ని ప్రసాదించాడు. సరే, ఇప్పుడు బలరాముడు కృష్ణుడు కలిపి ఇంకొకళ్ళు ఎవరి దగ్గరికి తర్వాత మీ ఇంటికి వస్తాడు ఇంకొక ఆయన, అక్రూరుడు. అక్రూరుడు వెళ్ళి వీళ్ళని తీసుకొచ్చాడు కదా నందగోకులం నుంచి మధురకి. ఆ అక్రూరుడి ఇంటికి వెళ్ళాట. ఆయన ఆసనాలు ఇచ్చాడు, సత్కరించాడు. ఆయన పాదాలు ఎడిగాడు, జలాన్ని సరస్సుపై చల్లుకున్నాడు. కృష్ణుని పాదాలను ఒళ్ళో పెట్టుకున్నాడు. అంటే ఈయనకి చూసినా చూడకపోయినా ఇంతకాలంగా మధురలో ఉన్నటువంటి భక్తులు కొంతమంది ఉన్నారు. ఆ భక్తులు వాళ్ళని అడగపోయినా వాళ్ళ ఇళ్ళకి వెళుతున్నాడు, వాళ్ళని కరుణిస్తున్నాడు. అక్రూరుడు అలాంటి వాడు. అక్రూరుడు నేనే తీసుకెళ్ళి పంపించాడు కదా ఆనాడు నందగోకులానికి. సరే, ఇప్పుడు ఆయన పరమ పురుషులారా, మీరు కారణ జన్మలు, మీ శౌర్య బలం చేత కంసుడు వారి అనుచరులు అందరూ చచ్చిపోయారు. రాజులంతా ఎక్కడికక్కడ వెళ్ళిపోయిన వాళ్ళందరూ తిరిగి వచ్చారు. మధుర చల్లగా ఉంది. మీరెవరో నాకు తెలుసు. మీ పాద స్పర్శతో నా గృహం పావనమైంది, నా జన్మ ధన్యమైంది. నాకు ఈ గృహం, విత్తం, వీటి ద్వారా సుతులు, ఈ మూడు ముఖ్యంగా మనిషికి పట్టు. గృహం, విత్తం, సుతులు. గృహం అంటే మనం ఉండే ఇల్లు, ఇల్లు అంటే అర్థమైంది ఆస్తులు, ఆస్తిపాస్తులు. ఇవే నావి, ఇవి నావేను కదా ఎంతసేపు ఆకులాడటం మనం. రెండోది విత్తం, డబ్బు. ఇది ఉంటే చాలని కదా, ఆనాటికన్నా ఈనాటికి అది ఉంటే ఇంకేం అక్కర్లేదని కదా. రెండోది పిల్లలు, అంటే మన వారసులు. ఇవే జన్మంతా అనుకుంటాడు ప్రతి మనిషి, ఎవరైనా సరే అలాగే అనుకుంటారు. ఇలాంటి భావన నాకు కలగకుండా ఉండేట్టుగా నాకు వరం ఇమ్మన్నాడు. అక్రూరుడు అడిగింది ఏంటి? ఇది అడిగాడు. నాకు ఏవైతే లంపటాలు, సంసార లంపటాలలో మనం లొంగిపోయి వాటికి ఇరుక్కుని జీవితానికి మోక్షం కోసం ప్రయత్నం చేయమో వాటి నుంచి నన్ను దూరం చేయి అని అడిగాడు అక్రూరుడు. అంటే ఆయన అంటున్నాడు, మహాశయ, నువ్వు సజ్జనుడివి, మాకు బంధుడు కూడా. మానవులు విగ్రహారాధనలు, స్నానాలు, పూజలు రకరకాలు చేస్తారు నా కోసం, కోరికలు తెచ్చడానికి. కానీ నాకేం కావాలో తెలుసా? నాకు కావాల్సింది వాళ్ళ చిత్తశుద్ధి. అంతేగాని వాళ్ళు నాకేం చేశారు, నన్ను ఎంత పూజించారు, నాకేమి ఇచ్చారు, ఇది కాదు నాకు కావాల్సింది. ఆ చిత్తశుద్ధి నీ దగ్గర ఉంది కాబట్టే నేను వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చా. ఇలాంటి వాడు తప్పకుండా ధర్మ మార్గంలోనే ఉంటాడు అని అంటూ, నాకు నీతో ఒక చిన్న పనుండి వచ్చాను అన్న. ఇక రంగంలోకి దిగుతున్నాడు. ఏమిటది? మాకు హస్తినాపురంలో మా మేనత్త కుంతి ఉంది. భారతంలోకి వచ్చేసాం. హస్తినాపురంలో మా మేనత్త కుంతి ఉంది. ఆ కుంతికి భర్త పాండురాజు చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ధృతరాష్ట్రుని పోషణలో ఉంది. ఆ ధృతరాష్ట్రుడు ఎలాంటి వాడు? మితిమీరిన పుత్ర వ్యామోహం. మన ఈ మధ్యకాలంలో మనం ఎక్కువ వింటూ ఉంటాం, ధృతరాష్ట్ర తండ్రి అని ఉంటుంది. ఏమిటి తెలియదు. ఏమిటి ధృతరాష్ట్ర తండ్రి ఏమిటి? పేరు ఏదో ఉంటుంది ఆయనకి. అంటే పుత్రుడి మీద పిచ్చి వ్యామోహంతో వాడు ఎలాంటి వాడైనా వాడినే పట్టుకు తిరగాలి, వాడికి ఏదో ఇవ్వాలి, వాడిని కరెక్ట్ చేయాలని కూడా అనుకోకుండా ఉండే ప్రేమ నేను ధృతరాష్ట్ర ప్రేమ అంటారు. ఇప్పుడు బాగా ఎక్కువ మందికి కొడుకు తప్పు చేస్తున్నాడని తెలుసు, వాడిని జైలుకి వెళ్తే అబ్బాయి మావాడు కాదంటాడు, ఏదో రకంగా బయటకు తీసుకురావాలని చూస్తాడు. అందుకని తప్పు చేసేవారు అనడానికి కూడా ప్రయత్నం చేయాలి 10 మందిలో. కాబట్టి ఆ ధృతరాష్ట్రుడు అలా ఉన్నాడు. మితిమీరిన పుత్ర వ్యామోహం, వారి పట్ల సమబుద్ధితో ఉండట్లా. ఎవరితో? ఈవిడ ఉంది కదా కుంతి పిల్లలు, దిక్కులేని వాడు, భర్త పోయాడు కదా, వీళ్ళతో సరైనగా ఉండట్లా. నువ్వు కొంచెం అక్కడికి వెళ్ళి 2 పక్షాలని జాగ్రత్తగా నీ దగ్గర కూర్చోబెట్టుకుని కాస్త ఏదైనా మంచి మార్గం ఉంటే చూడవయ్యా. సో మొట్టమొదటిగా అక్రూరుడు రాయవారం లాంటి, తర్వాత అక్రూర రాయవారం ఉంటుంది. కానీ అంటే అక్రూరుని ముందు పంపించాడు. అప్పటి వరకు శ్రీకృష్ణుడు పాండవులను కలవల, విన్నాడు మేనత్త గురించి. ఇక్కడ మనం ఒక విషయం చెప్పుకోవాలి. మనకేంటంటే మనం మొదట్లో కూడా అనుకున్నాం, ఈ సూరసేనుడు అనే ఆయన వసుదేవుడికి తండ్రి. ఈ కుంతి భోజుడు ఈ సూరసేనుడి యొక్క స్నేహితుడు. యాక్చువల్గా కుంతి పేరు ప్రేత. వసుదేవుడు, ప్రేత అనేవాళ్ళు వీళ్ళిద్దరూ కూడా ఆయనకు పుట్టారు, సూరసేనుడికి. దాంట్లో వసుదేవుడు తర్వాత రాజ్యం వచ్చింది అనుకుందాం.
ఈ ప్రేత అనే ఆవిడని ఏం చేశాడంటే ఆయన స్నేహితుడికి కుంతి భోజుడు అనే ఆయనకి దత్తత ఇచ్చాడు. అందువల్ల ఆవిడ కుంతి అయింది. ఆవిడ పేరు అసలు ప్రేత. ఇక్కడేమో వసుదేవుడు మన సూరసేనుడు కాకుండా ఈయన ఉన్నాడు కదా, మన ఉగ్రసేనుడు. ఉగ్రసేనుడి తండ్రి కంసుడికి తండ్రి ఉగ్రసేనుడు. ఇద్దరు పక్క పక్క రాజ్యం. కాబట్టి ఎలా అయ్యాడు మేనత్త అంటే, వసుదేవుడికి సాక్షాత్ చెల్లెలే కుంతి, కానీ వేరే వాళ్ళకి దత్తత ఇచ్చాడు కాబట్టి సొంత మేనత్త. ఈ సొంత మేనత్తకి మేనల్లుని గురించి తెలుస్తుంది. ఈయనకి కూడా మేనత్త గురించి అప్పుడప్పుడు ఎంక్వైరీ చేస్తున్నాడు. విషయం ఇది ఉందని తెలిసిపోయింది. యాదవులు అందరూ కూడా తెలుసుకున్నారు. చచ్చిపోయాడు పాండురాజు, కుంతి విధవరాలైంది, మళ్ళీ వెళ్ళి అక్కడ చేరింది, కానీ ధృతరాష్ట్రుడు సరిగ్గా చూడలేదన్నాడు. ఆ విషయం తెలుసుకోమని ఈయన పంపించాడు. సరే బయలుదేరాడు. ఈయన కృష్ణుడి కోరిక మేరకి బయలుదేరాడు. హస్తినాపురం వెళ్ళాడు. కుంతీదేవిని, పాండవుల్ని, భీష్ముడిని, ద్రోణుడిని, విదురుడిని, ధృతరాష్ట్రుడిని, కృపాచార్యుడిని, అశ్వత్థామని, కర్ణుడిని, దుర్యోధనుడిని వీళ్ళందరినీ విడివిడిగా కలిశాడు. వీళ్ళందరి యొక్క మనస్తత్వాలను తెలుసుకున్నాడు. అందరి దగ్గర కొన్నాళ్ళు ఉన్నాడు, కొన్ని వారాలు ఉన్నాడు. అక్కడి నుంచి విదురుడు అక్కడే ఉండగా కుంతీదేవి అక్రూరుడితో ఇలా అంటుంది. మొట్టమొదటిసారిగా కుంతీదేవి అక్రూరుని కలవటం కృష్ణుడి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళని. అప్పటికి సంబంధ బాంధవ్యాలు ఎన్నాళ్ళైందో ఒకరినొకరు చూసుకుని అంటోదట, అక్రూరా, మధురులు నా తల్లిదండ్రులు, నా తమ్ముళ్ళు అందరూ క్షేమంగా ఉన్నారా అని అడిగింది మొదట. మందభాగ్యులమైన మా గురించి ఎప్పుడన్నా అనుకుంటున్నారా ఆ యాదవులు? చాలా దురదృష్టమైన స్థితిలో ఉన్నాం మేము. మా గురించి ఎప్పుడన్నా అనుకుంటున్నారా ఆ యాదవులు? మా మేనల్లుడు ఏమన్నా మమ్మల్ని గురించి ఎంక్వైరీ చేస్తున్నాడా? మేము ఎలా ఉన్నామో తెలుస్తుందా వీళ్ళకి? నాతో చెప్పమని ఏమైనా చెప్పాడా కృష్ణుడు? కృష్ణుడు అంటే ఆవిడకి విపరీతమైన ప్రేమ, గౌరవం. ఆవిడకి తెలుసు కృష్ణుడు పరమాత్మ అని. చేస్తున్న అక్కడ జరుగుతున్నవన్నీ తెలుసుకుంటూ ఉంటారుగా. సో కృష్ణుడి మీద ఆవిడ చాలా నమ్మకం. కృష్ణుడిని గనక ఉంటే చాలు నాకు అనుకునే మనుషుల్లో ద్రౌపది, భీష్ముడు, కుంతి, విదురుడు ఇలా కొంతమంది ఉన్నారు. కాబట్టి వాళ్ళు బాగున్నారా? నాతో చెప్పమని ఏమైనా చెప్పాడా? ఇక్కడ మా పరిస్థితి ఏంటంటే, ఈ దుష్టులైన కౌరవుల మధ్య మేము తోడేళ్ల గుంపులో ఉన్న జింకల్లాగా ఉన్నాం. మా పరిస్థితి ఎప్పుడు ఎవడు చంపుతాడో తెలియదు. అన్నంలో విషం పెట్టారు, భీష్ముడిని చంపడానికి ప్రయత్నం చేశారు. ఏనాడు ఎవరిక్కడ మా పిల్లల్ని చంపేస్తారో నాకు భయంగా ఉంది. అసలు జరిగిన కథ ఏంటి? పాండురాజు ధృతరాష్ట్రుడికి కళ్ళు లేవు. కళ్ళు లేనివాడు రాజుగా పనికిరాడు. రాజుగా పనికిరాడు కాబట్టి పాండురాజుని రాజుని చేశారు. ఆయనకి ఒక శాపవశాన ఆయన రాజ్యం వదిలిపెట్టి బయటికి వెళ్ళాల్సి వచ్చింది. ఆ కథ మనకి మళ్ళీ టైం పడుతుంది. వెళ్ళిన తర్వాత అక్కడ ఉండగా ఆయన చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ఎవరికి రావాలండి రాజ్యం? పాండురాజుల్లో పెద్ద కొడుకు రావాలి, అంటే ధర్మరాజుకు రావాలి. కానీ ధర్మరాజు మైనర్. కాబట్టి ఏం చేశారు? భీష్ముడు ఏం చేశాడు? ఇవాళ మన రాజ్యానికి రాజు సరైన వాడు ఉండాలి కాబట్టి పాండురాజు బదులు నువ్వు పాలించు, నేను వెనకాల ఉంటాను అన్నాడు భీష్ముడు. నువ్వు ఉంటే పాలిస్తానన్నాడు. ఆనాటి పరిస్థితి. ఆ తర్వాత ఏమైంది? వీళ్ళు పెరిగి పెద్దవాళ్ళే. పెరిగి పెద్దవాళ్ళు అయిన దగ్గర నుంచి దుర్యోధనుడు ఏంటి, ఎక్కడ మళ్ళీ యువరాజుగా ధర్మరాజు అవుతాడు అని ప్రతిరోజు తండ్రిని చంపు తింటున్నాడు. ఈయన అలాగే ఉంటున్నాడు. వాళ్ళకి రాజ్యం ఇవ్వడానికి లేదు, వాళ్ళని సరిగ్గా చూడటానికి లేదు. అంతేకాకుండా ఇది సామెత చెబుతారే, నీకు లేదని ఆడవటం కదా, పక్క అడుగుందని ఆడవటం. వాడికి నీకు రాజ్యం కావాలని అడుగు సావచ్చు నువ్వు, కానీ వాళ్ళని చంపమంటాడు రోజు. ఏదో రకంగా వాళ్ళని చంపాలి. ఎందుకంటే వాళ్ళు చంపితే ఈ రాజ్యం అంతా తందే. దుర్మార్గుడు లక్షణం ఇది. ఎందుకంటే వాడు కూడా రాక్షసాంశే. వాడి ద్వారానే అసలు అంతా ఎక్కువ అధర్మం జరుగుతుంది మొత్తం. దాని చివరిలో మనం యుద్ధం ద్వారా దాన్ని పరిసమాప్తి చేయాలి. కాబట్టి వాడు ఈ రకంగా ఉన్నాడు. ఆవిడ ఎలా ఉందంటే, ఆవిడ ఈ 5 పిల్లలు బతుకుతారా? 5 పిల్లలను పెట్టుకుని, తోడుకోడలు కూడా చచ్చిపోయింది, సహగానం చేసింది. 2 భార్యలు కదా పాండురాజుకి, కుంతి, మాద్రి. కుంతికి పుట్టిన వాడు 3, ఆవిడకి పుట్టిన వాళ్ళు 2. ఆవిడేం చేసింది? ఆవిడ వల్ల ఆయన పోయాడని ఆవిడ ఉద్దేశం. అంటే తెలుసు ఆ శాపం, అది మీకు తెలుసు ఆ కథ అంతా. ఆవిడని కలవకుండా ఉండాలి, కలిశాడు ఆయన, శాపవశాత్తు చచ్చిపోయాడు. అందుకని ఆవిడకి ఆ మనసులో గిల్టీ ఫీలింగ్ ఉండిపోయి, నా పిల్లల్ని కూడా నువ్వే పెంచను కుంతికి చెప్పాడు కదా, ప్రాణత్యాగం చేసి. ఆ పిల్లల్ని తన పిల్లల కన్నా ఎక్కువగా చూసింది కుంతి. నకులుడు, సహదేవుడు అంటే ఆవిడకి ఎంతో ఇష్టం. కాబట్టి ఈ 5 పిల్లల్ని పెట్టుకుని దిక్కులేనిదాగా రాచరికం ఉండి ఆ రాజ్యం వాళ్ళదైనా కానీ అక్కడ అలా బతుకుతున్నారు. కృష్ణుని మేనత్త అలా ఉంది, అక్కడికి పంపించాడు ఈయన్ని. కాబట్టి మా పరిస్థితి ఇలా ఉంది అని కంట నీరు పెట్టుకుందట. కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుని ఆ కుంతి చెబుతోందిట, ఆ కృష్ణుడికి మమ్మల్ని రక్షించమని చెప్పు ప్రభు అని కృష్ణుని స్తుతించిందిట. ఈ కృష్ణుడి యొక్క
స్తుతిని మన కుంతి స్తుతిని కుంతి స్తుతి అని కూడా ఉంది మనకి. నేను మీ కిందసారి కూడా చెప్పా. మామూలుగా ఈ కృష్ణుడి యొక్క స్తుతి చేసిన వాళ్ళలో భాగవతంలో అక్రూర స్తుతి, కుంతి స్తుతి, భీష్మ స్తుతి, ఇలా కొంతమంది స్థుతులు ఉన్నాయి. అవి మనకి తర్వాత ప్రార్థనల కింద అయిపోయింది మనకి. బట్ ఆవిడ ప్రార్థిస్తుంది ఆయన్ని, ఎలాగైనా సరే నా పిల్లల్ని నన్ను రక్షించమని చెప్పి కృష్ణుడికి చెప్పు. సామాన్యుడు కాదు కృష్ణుడు, నా మేనల్లుడు, సాక్షాత్ భగవత్ స్వరూపం, కాబట్టి ఆయనకి చెప్పు అని అడుగుతోంది. అడుగుతుంటే ఆయనకి ఆశ్చర్యపడ్డాడు. ఈయన ఆశ్చర్యపడి, నీ కష్టాలన్నీ ఆవిడకి తెలుసాయమ్మా, తెలియకలేడు, కానీ ఆయన నన్ను ఎంక్వైరీ చేసి రమ్మన్నాడు. అసలు ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో నన్ను ఎంక్వైరీ చేసి రమ్మన్నాడు. దానికోసం నేను ఇక్కడికి వచ్చాను. నేను వెళ్ళి తప్పకుండా చెబుతాను. ఆయన నిన్ను రక్షిస్తాడు, నువ్వు పెద్దగా అంతగా బాధపడాల్సిన ఉద్దేశం అక్కర్లేదు అని చెప్పి ఆయన అనునయించుతూ ఆవిడతో మాట్లాడాడు. మాట్లాడి నెమ్మదిగా ఆమెను ధైర్యం చేసి ఇక నిర్ణయించుకున్నాడు ఆయన. లాభం లేదు, మనం ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళాలి. ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి ధృతరాష్ట్రుడికి ధర్మం చెప్పడానికి ప్రయత్నం చేయాలనుకున్నాడు. దాన్ని చెప్పగలిగిన వాడు అక్రూరుడే. వెళ్ళి, రాజా, నువ్వు ఈ భూమిని నీ తమ్ముడు పాండురాజు చచ్చిపోయిన తర్వాత నువ్వు పరిపాలిస్తున్నావు. ప్రజలను ధర్మబుద్ధితో సమబుద్ధితో చూడాలి రాజు అనేవాడు. అదే వాడు ఉద్దేశం. అలా చేయని వాడు దుర్గతి పాలవుతాడు. రాజు అందరినీ సమానంగా చూడాలి. నీకు తెలియని ధర్మం లేదు. నీ తమ్మిన పుత్రులు పాండవులు, తల్లితో సహా దిక్కులేని వారే బతుకుతున్నారు నీ పంచన. నీ కుమారులందు నీ తమ్ముల కుమారులందు నువ్వు సమదృష్టితో ఉండాలి, లేకపోతే అది తప్పు. ఈ లోకంలో ఉనికి అందరికీ శాశ్వతం కాదు. నువ్వు ఏనాడు చచ్చిపోవాల్సిన వాడే. పుత్ర కళత్ర సంపదల మీద వ్యామోహం ఉంచుకోవద్దు. నీ పుత్రుల మీదే అంత మితిమీరిన వ్యామోహంతో ఉంటే నువ్వు కరెక్ట్ కాదు. బుద్ధి లేని తండ్రి యొక్క ధన సంపదలు ఎలా ఏమవుతాయంటే, తండ్రికి కనుక బుద్ధి లేకపోతే అతని ధన సంపదలు అతని పుత్రులే శత్రువులే హరిస్తారట. పుత్రులే శత్రువులు అవుతారట. ఎందుకంటే నువ్వు వాళ్ళు అలా చెప్తూ పెంచాలి. నిన్ను చూస్తాడు, ప్రతి నేర్చుకుంటాడు వాడు. నువ్వు తప్పు చేస్తుంటే వాడు తప్పు చేస్తాడు. అందుకని పుత్రులే శత్రువులు అవుతాడు నువ్వు కనుక సరిగ్గా లేకపోయేటైతే. కాబట్టి ఈ ధన సంపద ఇవన్నీ, ఈ కష్ట సుఖాలన్నీ వస్తూ పోతూ ఉండేవి, స్వప్నం లాంటివి. కాబట్టి నీకు దృష్టిలోపం ఉంది కానీ బుద్ధిమాన్యం లేదు కదా ధృతరాష్ట్ర. నీకు దృష్టిలోపం ఉంది కానీ బుద్ధిమాన్యం లేదు. తెలియగలవాడే కదా, చాలా తెలియగలడు ధృతరాష్ట్రుడు. చూడండి, సమాధానం తర్వాత ఏం చెప్తాడో వినండి. ఎస్కేపిజం అంటే ఎట్లా ఉంటుందో మనకు తెలుస్తుంది. అలా మంచి గొప్పవాడివి కదా. కాబట్టి నువ్వేం చేస్తావంటే, ఆ తండ్రి లేని పిల్లలకి వాళ్ళ భాగం వాళ్ళకి ఇచ్చేయి. ఎంతో కొంత, ఎకరం వస్తే ఎకరం ఇచ్చి వాళ్ళ దగ్గర వాళ్ళకి ఇచ్చేయి. వాళ్ళు వాళ్ళని బతుకుని నువ్వు చక్కగా పెద్దవాడిగా వాళ్ళని కాచి రక్షించు. మొట్టమొదటిసారిగా దీని గురించి మాట్లాడిన వాడు అక్రూరుడే. భీష్ముడు మనసులో ఉన్నా ఇస్తాడులే అని చూస్తున్నాడు. టైం కోసం ఆయన ఆగాడు. సరే, ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెప్తాడు, మనం ముందు తెలుసుకుంటాం. కానీ అక్రూరుడు మటుకు ఓపెన్గా వచ్చి నీ తమ్ముడి పిల్లలకి భాగాన్ని ఇయ్యి అని అడిగినవాడు అక్రూరుడు. కాబట్టి వాళ్ళకి ఇచ్చేయి. వాళ్ళు బ్రతికేది వాళ్ళు బ్రతుకుతారు, తండ్రి లేని పిల్లలు వాళ్ళు. నువ్వు చేయవలసిన కర్తవ్యాన్ని నువ్వు నిర్వహించు అంటే గుడ్డి ఆయన అంతా విని, ఎస్కేపిజం అంటే ఎలా ఉంటుంది, చాలా తెలియగలవాడు కదా. అంటట, అక్రూరా, నువ్వు చెప్పిందంతా నిజమే కావచ్చు, కానీ నేను మంచి సలహాలు పాటించడానికి అసహాయుణ్ణయ్యా. మంచి సలహాలు పాటించలేకపోతున్నట్ట ఆయన. చూడండి ఎంత తెలియగలడు. పాటించలేకపోతున్నా. భగవదేచ్ఛ ఎలా ఉంటే అలా జరుగుతుంది. మనం అంటూ ఉంటాం చూసారా, ఏ పని చేయడు వీడు, ఆ దేవుడు రాసినట్టు జరుగుతుంది అంటారు. గాల్లో దీపం పెట్టి దేవుడా నీ మహిమ అంటారే. నీ చేయాల్సిన ప్రయత్నం నువ్వు చేయాలిగా. నువ్వు ధర్మానికి నిలబడాలిగా. నిలబడిన తర్వాత ఏదన్నా కావాలంటే నువ్వు భగవంతుని అనాలి. కానీ నువ్వు అసలు ఏమి చేయకుండా భగవంతుడి దయ ఇది ఎస్కేపిజం. ఆ కృష్ణుడు దయ ఎలా ఉంటే అలా జరుగుతుంది. నువ్వే చెబుతున్నావుగా కృష్ణుడు చాలా గొప్పవాడు, నువ్వు పంపించాడని. కాబట్టి అది ఎలా ఉంటే అలా జరుగుతుందిలే. భూభారాన్ని తగ్గించడానికే కృష్ణుడు పుట్టాడని నువ్వు చెబుతున్నావు కదా. సరే, కానీ ఎలా ఉంటే అలా జరుగుతుంది, మనం చేయగలిగింది ఏముంది అన్నాడే. అంతేగాని కనీసం వాళ్ళకి చూస్తాను, వాళ్ళు మంచి చెడు చూస్తాను అని అనలేదు. అక్కడి నుంచి బయలుదేరాడు. ధృతరాష్ట్రుని మనస్సు అర్థమైపోయింది అక్రూరుడికి. వెళ్ళి బలరామకృష్ణుడికి మొట్టమొదటిసారిగా చెప్పాడు, అక్కడ పరిస్థితి ఏం బాగలా, నీ మేనత్త చాలా బాధపడుతుంది, దిక్కులేని స్థితిలో ఉంది, ఏ పూట ఏమవుతుందో తెలియని పరిస్థితిలో ఉంది, మరి నువ్వు ఏదైనా చేయాలి అనే విషయం అంతా కృష్ణుడికి
చెప్పాడు. రైట్. ఆయన మనసులోకి వెళ్ళింది. ఇప్పుడు కంసుడికి భార్యలు ఇద్దరున్నారు, చచ్చిపోయిన కంసుడికి. వాళ్ళ పేరు ఆస్తి, ప్రాప్తి. వాళ్ళిద్దరూ ఎవరు? జరాసంధుని పుత్రికలు. జరాసంధుడు అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు అక్కడ. వాడు మగధ రాజ్యంలో పరిపాలిస్తున్నాడు. వాడు చాలా బలవంతుడు. ఈ మగధ రాజ్యం ఎక్కడుంది? మగధ రాజ్యం అంటే వెస్ట్ సెంట్రల్ బీహార్, పాట్నా, గయా, ఈ రెండు కలిపిన ఏరియాని వాడు మనం మగధ రాజ్యం అంటాం. గంగ పక్కనే ఉంటుంది. బాగా పంటలు పొలాలు బాగా పండుతాయి. వీడి జరాసంధుడు ఆ మగధని పరిపాలిస్తున్నాడు. పవర్ఫుల్ కింగ్. అటు యాదవులకి, ఇటు వీళ్ళకి కూడా, అందరికీ కూడా వాడంటే భయం. అట్లా తయారయ్యాడు. క్షత్రియులకి, యాదవులకి వీడంటే భయం. మనం మళ్ళీ ఈ మగధని గురించి తెచ్చుకుంటే మనకు గుర్తొచ్చేది ఎవరు? బింబిసారుడు. బింబిసారుడు అనే ఆయన గౌతమ బుద్ధుడికి చాలా దగ్గరవాడు. హిందూ మతం నుంచి బౌద్ధ మతం వచ్చిందంటే మీకు అందరికీ తెలుసు. బుద్ధిజం ఇది నథింగ్ బట్ రిఫైన్డ్ హిందూయిజం. హిందూయిజానికి బుద్ధిజానికి ఏమీ తేడా లేదు, ఒక్కటే తేడా. ఈ అహింస, హింస అనే దాని మీద ఆయన వేరుగా బయటకు వచ్చాడు. ఇందువల్ల ఆనాడు పరిస్థితుల్లో రాజులు చేసే యజ్ఞయాగాదుల్లో జీవహింస మితిమీరిపోయింది. బ్రాహ్మణుల పేరుతో చెప్పి మేకల్ని, వాటిని వందలు వేలు చంపి దాంట్లో పడేస్తున్నారు. దానికి గౌతమ బుద్ధుడు ఎగ్నెస్ట్. ఎందుకంటే సర్వప్రాణులు ఒకటే అయినప్పుడు ఆ ప్రాణిని ఈ కార్యక్రమానికి ఎలా నువ్వు ఇస్తావు? దాని ఇంకా రిఫైన్డ్ బుద్ధిజం ఈజ్ జైనిజం. ఈయన ఈ బింబిసారుడు దాంట్లో పడ్డాడు. బింబిసారుడు, అశోకుడు వీళ్ళిద్దరూ కూడా ఒకప్పుడు మన దేశంలో 5-6 శతాబ్దాలప్పుడు, అంటే సుమారు 1500 ఏళ్ళు, 2000 ఏళ్ళ బ్యాక్ క్రితం వీళ్ళిద్దరూ కూడా బౌద్ధ మతం పట్ల ఆకర్షితులయ్యారు. అలాగని హిందువులు వాళ్ళు ఏమీ చేయలే. వాళ్ళలో ఈ బింబిసారుడు ఒకడు. ఈ బింబిసారుడు మగధలో ఉన్నాడు. అదే మగధి తర్వాత జరాసంధుడి తర్వాత వచ్చిన మార్పు ఇది. అలాంటి ఆ బింబిసారుడి పరిస్థితి మరి ఆనాడు మరి పరిపాలించాడు జరాసంధుడు. ఇంకేమన్నా దాని తాలూకు ఏమన్నా ఎఫెక్ట్ ఉందేమో. ఆయన కొడుకు పేరు అజాతశత్రు. ఆ అజాతశత్రువే బింబిసారుడిని చంపుతాడు. చరిత్ర. బింబిసారుడిని అజాతశత్రువు చంపుతాడు. పేరే కొడుకు అజాతశత్రు అని పెట్టుకున్నాడు. ఎంతో గొప్పవాడు బింబిసారుడు. చరిత్రలో కొన్ని చోట్ల సూసైడ్ చేసుకున్నాడని ఉంటుంది. కానీ కాబట్టి అది మగధ రాజ్యం, చాలా పవర్ఫుల్ రాజ్యం. ఆ మగధ రాజ్యానికి రాజు ఎవరు? జరాసంధుడు. ఈ జరాసంధుడి యొక్క ఆ కూతుళ్ళు ఇద్దరు ఆప్తి, ప్రాప్తి అనేవాళ్ళు కంసుడికి ఇచ్చాడు, అల్లుడికి. ఆయన పవర్ఫుల్ రాజుగా, పక్కనే ఉన్నాడుగా ఎదురాజు, యాదవరాజు. సరే, ఈ ఇద్దరు వైధవ్యం వెళ్ళారు, తండ్రి దగ్గరికి వెళ్ళారు, ఏడ్చారు. ఆ యాదవుడు కృష్ణుడు వచ్చి మా భర్తను చంపడంలో అట్లా ఇట్లా కదా ఘోరంగా చంపాడు అన్నారు. అనేసరికి వీడికి కోపం వచ్చింది. కోపం వచ్చి, ఆ గొల్లవాడు రావటం, మీ భర్తను చంపటమా? వాడికి తెలియదు ఎవరో, నా సంగతి వాడికి తెలియదు. హరిహర బ్రహ్మాదులు ఎదురొచ్చినా సరే వాళ్ళిద్దరిని పట్టుకుని చంపుతాను అని ప్రతినబూనాడు ఈయన. అక్కడి నుంచి ఆ కంసుడిలాగా ఈయన కూడా రాక్షసాంశతో పుట్టినాడు. బాగా బలశాలి, క్రూరుడు. అతను ఏం చేశాడు? యుద్ధ సన్నద్ధుడే 23 అక్షోణీల సేనతో బయలుదేరి వెళ్ళాట. మహాభారత యుద్ధంలో 18 అక్షోణీలే. వాడు ఆనాటికి 23 అక్షోణీల సేన ఉంది జరాసంధుడి దగ్గర. పెద్ద రాజ్యం వాడిది, చాలా పవర్ఫుల్ కింగ్. అది బయలుదేరాట. అక్కడి నుంచి వెళ్ళాడు, మధురను ముట్టడించాడు. అప్పుడప్పుడే మధుర సెటిల్ అవుతోంది. ఈ అందరినీ తీసుకొచ్చి చేర్చి మధురలో కాస్త రాజ్యపాలన చేయడానికి మొదలెట్టాడు ఆయన, ఉగ్రసేనుడిని అడ్డం పెట్టుకుని. సరే, నగరాన్ని చుట్టుముట్టేట. కృష్ణుడు ఆలోచించట, ఈ జరాసంధుడి విషయంలో మామూలుగా మనం అంటాం సామధాన భేద దండోపాయాలు ఏం పనిచేయవు, వాటితో యుద్ధం చేయాల్సిందే. భూభారాన్ని తగ్గించడానికి నేను చేయబోయే కార్యక్రమంలో ఇది ఒక పెద్ద కార్యక్రమం. ఇందువల్ల వీడి వెనకాల బోడంతమంది అధర్మరాజులు ఉన్నారు. కాబట్టి మనం ఏం చేయాలి? ముందు జరాసంధుడిని చంపకూడదు. జరాసంధుడు యుద్ధానికి వచ్చినప్పుడల్లా అందరినీ చంపాలని వదిలేయాలి. వీడు మళ్ళీ రెండోసారి ఇంకో బ్యాచ్తో వస్తాడు, ఆ బ్యాచ్ని చంపాలి. ఇది ప్లాన్ అయిన. సరే, అక్కడి నుంచి జరాసంధుడితో యుద్ధం మొదలెట్టారు. సరిగ్గా బలరాముడు, కృష్ణుడు జరాసంధుడితో యుద్ధం చేయటం మొదలెట్టగానే తెలుసు కదా మీకు, పైనుంచి 2 దివ్య రథాలు దిగేట ఆకాశం నుంచి. అంటే స్టార్ట్ అయింది. వీళ్ళిద్దరూ పెద్ద యుద్ధాలు చేయాల్సిన పరిస్థితికి వచ్చాడు. కృష్ణుడు పెరిగి పెద్దవాడయ్యాడు, ఇక వీరుడు అవుతున్నాడు. కాబట్టి ఆయనకు కావాల్సినటువంటి దివ్య రథాలు 2 పైనుంచి వచ్చి ఆయనకి బలరాముడికి కావాల్సి వచ్చింది. దాంట్లో సారథులు ఉన్నారు, ఆయుధాలు ఉన్నాయి, కవచాలు ఉన్నాయి, యుద్ధ సామాగ్రి ఉన్నాయి. వీటన్నిటిని చూసి బలరాముడు కృష్ణుడితో అన్నట్టు, అన్నా వచ్చేసింది మన పరిస్థితి,
మన ఇద్దరం రెడీ అవ్వాలి, ఇక యుద్ధాలు మొదలెట్టాలి తప్పదన్నట్టు అని చెప్పి ఆ మగ సైన్యంలో ఆ సైనికులందరినీ కూడా ఎదిరించారు వీళ్ళు. ఘోరమైన యుద్ధం జరిగింది. ఆ రోషావేశ పరసుడైనటువంటి కృష్ణుని చూసి జరాసంధుడు అంటున్నట్ట, ఏమయ్యా గొల్ల కుర్రాడా, ఇవేంటి ఆలమందలు అనుకున్నావా, ఇంటికి యుద్ధం చేయడానికి వచ్చావు నాతో యుద్ధం చేసి అంత వాడివా నువ్వు? ఇది బృందావనం కాదయ్యా, ఇది రణరంగం. అక్కడ ఆడవాళ్ళతో కలిసి డ్యాన్సులు చేయడం అనుకుంటున్నావా? ఇది యమునా తీరం కాదు, కథన రంగం ఇది. నీకెందుకు యుద్ధం, చిన్న కుర్రాడివి, నాతో యుద్ధం, పైగా జరాసంధుడితో, పోపో అన్నట్టు. దాన్ని చంపావు అంటే పోతాను నేను, ఒక కొంగనో దాన్ని గాడిదనో దాన్ని చంపావు, రాక్షసులు వాళ్ళ రూపాల్లో వచ్చి వాళ్ళని చంపావు కదా, వీళ్ళందరినీ చంపిన దాంతో పాములతో ఆడుకున్నావు, పాములతో ఆడుకున్నట్ట. మనమందరమేమో ఆయన చేసిన కాళీ మర్దనాన్ని గురించి అంతసేపు చెప్పుకుంటే ఆ కాళీయుడు ఎవరో ఏమిటో అది ఒక పాము అంతా ఆడుకున్నాడట. అంతే. అంటే భగవంతుడు అని నమ్మరు వాళ్ళు ఆ దృష్టితో వాళ్ళు చూడలేరు, ఒప్పుకోలేరు దాన్ని. కాబట్టి ఇవన్నీ అనివాడు, ఈ భీకర యుద్ధంలో నువ్వు నాతో రాలేవు, నాకు నుంచి పోమన్నట్ట. లేకపోతే ఈయనన్నట్ట కృష్ణుడు, సరేలేవయ్యా మగధుడా, ఎందుకు అంత మాటలు మాట్లాడతావు, మాటలు ఎక్కువ మాట్లాడతావు అనవసరం, ఎందుకంటే నువ్వు చేయదలుచుంటే యుద్ధం చేయి నాతో, చూద్దాం ఎవరో గెలుస్తారో చూద్దాం, చివరికి విజయం ఎవరో గెలుస్తుందో చూద్దాం. నేను పశువుల కాపరనే, కానీ గోపాలులకు భూపాలులకు భేదం ఏమిటో నేను నీకు చూపిస్తా. నువ్వు భూపాలుడు, నేను గోపాలుడిని, ఏమిటి తేడా ఏంటో నేను చూపిస్తా. కాబట్టి రా యుద్ధానికి రా, ఎందుకు అక్కర్లేని మాట్లాడతావు అంటే ఆడన్నట్ట, నువ్వు అవతల పో, నువ్వు కాదు కానీ నీ అన్న బలరాముడు నాతో యుద్ధం చేయమన్నట్టు. వాడికి ఒక ధర్మం అంటే, కృష్ణుడు చాలా చిన్నవాడు, ఇంత యుద్ధం చేయొద్దని అనుకున్నాడు జరాసంధుడు. అనుకుని బలరాముడితో యుద్ధం చేస్తా అన్నట్టు. సరే, అక్కడి నుంచి ఆయన ఇద్దరు కలిసి యుద్ధం చేయటం మొదలెట్టారు. ఆ పాంచజన్యాన్ని పూరించాడు, బాణాల వర్షాన్ని కురిపించాడు. అక్కడి నుంచి వలయాకారంగా ఎటు చూసినా కృష్ణుడి శరంపరలు ఉన్నాయి. అసలు కృష్ణుడు వేస్తున్న బాణాలు ఎంత పుంఖానుపుంఖాలుగా వస్తున్నాయి, అంత బాణాలతో నిండిపోయింది. అంతగా ఆయన యుద్ధం చేశాడు. అదే ఎవరెవరైతే వీడి కోసం వచ్చారో, ఈ జరాసంధుడి సేనతో పాటు వచ్చారో, ముందు వాళ్ళందరినీ సంహరించేశాడు. సంహరించిన తర్వాత ఈ బలరాముడు ఆ జరాసంధుని పట్టుకున్నాడు. జరాసంధుని పట్టుకుని ఒక పిడిగిలి పోటుతో కింద పడేసి వాడిని చంపబోయాడు. చంపబోతే కృష్ణుడు చెయ్యి వద్దన్నాడు. ఎందుకంటే మన ప్లాన్ ఇది కాదు, వీడిని వదిలేయాలి, వీడిని వదిలేస్తే వీడు పోయి మళ్ళీ వస్తాడు మనకి. కాబట్టి ఎవరెవరు ఎక్కడ ఉన్నారో వెతుక్కుని మనం చంపే కన్నా ఈ రకంగా బెటర్ అవుతుంది మనకి అనుకుని వదిలేయమన్నట్ట. సరే, వదిలేశాడు. అప్పుడు ఈయన అంటున్నాడు కృష్ణుడు జరాసంధుడితో, మగధ వీరుడా, నువ్వు భయపడకు, నేను చంపం, మేము పట్టుకున్నాం, వదిలేస్తాం, నువ్వు మళ్ళీ వెళ్ళి నీ దేహాన్నైనా విడిచిపెట్టు, తప్పు చేసావు కాబట్టి, లేదంటే తయారై మళ్ళీ యుద్ధానికి రా, ఈ రెండింటిలో ఏదో ఒకటి తెలుసుకోన్నాడు. వాడికి పట్టుదల పెరిగింది. మళ్ళీ వాడు ఎలాగైనా సరే వీళ్ళని జయించాలనుకున్నాడు, వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి మళ్ళీ అందరినీ పోగు చేశాడు, రాజులందరినీ. మళ్ళీ వచ్చాడు. ఈ రకంగా 17 సార్లు దండెత్తి, జరాసంధుడు మధుర మీద 17 సార్లు దండెత్తి, 17 సార్లు వాడిని చిత్తుగా కొట్టి వాడితో పాటు వచ్చిన వాళ్ళందరినీ చంపి వీడు వదిలేశారు. కృష్ణుడి యొక్క వ్యూహం అది అయిపోయింది. 18వసారి యుద్ధం స్టార్ట్ అయింది. మళ్ళీ 18సారి వచ్చాడు. ఇప్పుడు ఇక్కడికి ఇంకొకడు ఎంటర్ అయ్యాడు, వీళ్ళ బ్యాచ్ వాడి పేరు కాలయవనుడు. ఈ కాలయవనుడు అనేవాడు ఒక మ్లేచ్చు ప్రభు. వీడు కంసుడు జరాసంధుడి బ్యాచే కానీ వీళ్ళిద్దరికన్నా బలవంతుడు. ఈ బలవంతుడు మహాబలశాలి ముష్కరుడు. ఒకరోజు ఈ కాలయవనుడి దగ్గరికి నారదుడు వెళ్ళాడు. నారదుడు వెళ్ళి, ఏమయ్యా ఏంటి బాగున్నావా అన్నట్టు. ఏం బాగుంటాం కానీ యుద్ధం చేద్దామంటే సరైన వాడు ఎవరు దొరకట్లేదు నాకు ఎగనెస్ట్గా, నాకు తిరిగే లేదు ఇక్కడ అన్నట్టు. అదేంటి అట్లా కాదే, యాదవుల గురించి నువ్వు వినలేదా, యాదవుల్లో ఒక ఆయన ఉన్నాడు బలశాలి కుర్రాడే, కంసుని కూడా చంపాడయ్యా. సో అలాంటి కృష్ణుడికి ఎప్పుడైనా నువ్వు తరబడ్డావా, వాడికి బాగా పేరు వచ్చేసింది, ప్రపంచం అంతా ఆయన గురించి చెప్పుకుంటున్నారు, నువ్వు నీ వీరత్వాన్ని గురించి ఎవరు చెప్పట్లా, కృష్ణుడి గురించి చెబుతున్నారు ఎక్కువ మంది. కంసుడిని చంపాడు, జరాసంధుని 17 సార్లు ఓడించాడు, నీ గురించి ఎవరు చెప్పట్లేదు, ఎక్కించాడు ఆయన ఈ కాలేవాడు. ఎక్కించేసరికి వీడు ఏం చేశాడు, రోషంతో అన్నాడు, ఏంటి నారదా, అలాంటి వాడు ఒకడు ఉన్నాడా, ఎక్కడున్నాడు అన్నట్ట. ఎక్కడ ఉండటం ఆయన మధురని పరిపాలిస్తున్నాడు, మధురలో ఉన్నాడు, ఆ జరాసంధుడిని చంపిన వాడు ఆయనే, చాలా అందంగా ఉంటాడయ్యా, పట్టు పీతాంబరాలు కట్టుకుంటాడు, కౌస్తుభ మణి ఉంది, మకర కుండలాలు ఉంటాయి. కృష్ణుడు ఈయన వర్ణిస్తున్నాడు. ఇంతవాడని చెప్పడం కానీ శత్రువుని ఇంకా పొగుడుతున్నాడు, ఇంకా ప్రకాశిస్తూ ఉంటాడు,
అందరినీ ఆదరిస్తాడు. అతను చూస్తేనే ముక్తొచ్చేస్తుంది అన్నట్టు ఉంటాడయ్యా అని అంటున్నట్టు ఇంకా. ఇదేం వినలేదట ఇక. నాకేం చెప్పొద్దులే అని బయలుదేరాడు. చెప్పావు కదా మధురలో ఉన్నాడని, రైట్ ఓకే బయలుదేరా అన్నట్టు. అక్కడి నుంచి బయలుదేరాడు. వాడుకున్నటువంటి ఆ సేనంతా తీసుకున్నాడు. తీసుకుని మధురను ముట్టడించాడు. ఇక్కడ ఒక హిస్టారికల్ థింగ్ జరిగింది. ద్వాపర యుగంలో ఒక గొప్ప హిస్టారికల్ ఈవెంట్. సరే, కృష్ణుడు బలరాముడితో అన్నాడు, సోదరా, ఇప్పుడు మనం అందరం చాలా ఇబ్బందులు ఉన్నాం. ఒక పక్క నుంచి వీడు వచ్చాడు కాలయవనుడు. ఆల్రెడీ మన కోసం ఆయన 18 దండయాత్ర చేయడానికి రెడీగా ఉన్నాడు. ఎవరు? జరాసంధుడు. ఇప్పుడు పరిస్థితుల్లో మనం వాళ్ళిద్దరిని ఎదుర్కోవటం మనకు కష్టం. కాబట్టి మనం ఏం చేద్దామంటే మనకున్నటువంటి ప్రజలందరినీ వాళ్ళు సేఫ్గా ఉండే ప్రదేశాన్ని మార్చేద్దాం ఇక్కడి నుంచి. కాబట్టి శత్రువులు రానట్టు ఒక సురక్షిత క్షేత్రాన్ని మనల్ని పంపించేద్దామని చెప్పి నేను ఇంకో మార్గం ఆలోచించానని చెప్పి సముద్రుడిని స్మరించాడు. సముద్రుడిని నీలో ఒక 12 యోజనాల స్థానం ఇమ్మన్నాడు. సముద్రం అడుగున, సముద్రం లోపల ఒక 12 యోజనాల స్థలం ఇమ్మన్నాడు. ఆయన ఇస్తానన్నాడు. విశ్వకర్మను స్మరించాడు. ఇక్కడ ఒక మహానగరాన్ని నిర్మించమన్నాడు సముద్రంలో. అదే ద్వారక. వాళ్ళు మనం ద్వారక అని చెప్పుకుంటూనే సముద్రంలో నిర్మించింది. ఆ ద్వారక ఇప్పుడు గుజరాత్ గవర్నమెంట్ వాళ్ళు ఆ లోపల ఇంకా దీని తాలూకు ద్వారక తాలూకు శిథిలాలు ఉన్నాయని చూపించడానికి తీసుకెళ్తున్నారట. లోపల ఉంటున్నాయిట, కనపడుతున్నాయిట. వాటికి ఏదో టూరిజం కూడా పెట్టారు. కొన్ని కనపడుతున్నాయిట, కొన్ని పెద్ద పెద్ద అంతస్తులు అవి పాడైపోయినాయి. సో కాబట్టి విశ్వకర్మగా చెప్పాడు. ఆ విశ్వకర్మ తన నైపుణ్యాన్నంతా ఉపయోగించి, అంటే మరి లోపల కట్టాలి, సముద్రం లోపల నగరం. ఆ సముద్రంలో ఒక నగరాన్ని కట్టాట. ఆ సుధర్మ అనేటువంటి ఆయన సభాభవనాన్ని ఇచ్చాట. పారిజాత వృక్షాన్ని ఇచ్చాట ఇంద్రుడు. అక్కడ వరుణుడు తెల్ల గుర్రాలను ఇచ్చాట. కుబేరుడు డబ్బు ఇచ్చాడు. దిక్పాలకుల వాళ్ళ ఐశ్వర్యాలని ఇచ్చారు. వీటి ప్రభావం చేత ద్వారకున్న ప్రత్యేకత ఏమిటంటే ద్వారకలో ఉండే ప్రజలకి ఆకలి దప్పులు ఉండవు. ఆకలేసే పరిస్థితి లేదు. సముద్రంలో ఉన్నారు కదా వాళ్ళు. శోకమోహాలు ఉండవు, బాధలు ఉండవు. ఒక అద్భుతమైనటువంటి నగరాన్ని శ్రీకృష్ణుడు సముద్రంలో కట్టాడు. దాని పేరు ద్వారక. ఆ ద్వారకను అక్కడ పెట్టాడు. ఆ మాయాశక్తితో ఏం చేశాడంటే ఈ మధురలో ఉన్న వాళ్ళందరినీ అక్కడికి తరలించేశారు. ఇంకా ఈ కాలయవనుడు వీడు జరాసంధుడు వచ్చే లోపే మధురలో ఉన్న వాళ్ళందరినీ ద్వారకకి తరలించేశారు. ద్వారకకి తరలించేసేసి అక్కడ ఆయన పెట్టాడు బలరాముడు, నువ్వు ఇక్కడ ఉండమన్నాడు. నేను వెళ్తాను, వాడి సంగతి ఏంటో చూస్తాను. బయలుదేరి వచ్చాడు. ఈ మధురపుర వాసులకు మటుకు ఏమీ తెలియదు, ఏం జరిగిందో వాళ్ళకి తెలియదు. సముద్రంలో ద్వారకలో ఉంటున్నామని కూడా వాళ్ళకి తెలియదు. ఆ నగరం అంత గొప్ప నగరం ఉంది, కృష్ణుని నగరంలో పెట్టాడు అనుకున్నారు. వాళ్ళు హాయిగా సుఖంగా బతుకుతున్నారు. ఇదంతా స్వప్నంలాగా జరిగిపోయింది వాళ్ళకి. సరే, కాలయవనుడు మధురాపురం మీద దాడి చేయడానికి వచ్చేసాడు. రాత్రి, అంతకు ముందు రోజు రాత్రి వీళ్ళందరూ జనాలను ద్వారక మరలించేశారు. బలరాముడు అక్కడ ఉన్నాడు, కృష్ణుడు ఒక్కడే ఉన్నాడు. వీడు సైన్యంతో సహా రెడీగా ఉన్నట్టు. వాడు ఒకసారి ఉదయం పూట చూసి ఆ శిబిరాల్లో ఉన్న వాళ్ళందరినీ పలకరించుకుంటూ, బయట కాపుగాచి ఉన్నారు వీళ్ళందరికీ దాడినెత్తడానికి, చూసుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్తున్నట్టు. వెళ్తుంటే అన్నంత దూరాన, చాలా దూరాన ఒక యువకుడు నిరాయుధుడిగా నడుస్తూ వస్తున్నట్టు ఒంటరిగా. ఈయన ఇక్కడ ఒంటరిగా వస్తున్నాడు, ఆయన అక్కడ ఒంటరిగా వస్తున్నాడు. ఒక్కడే సైన్యం లేదు, ఏమీ లేదు, ఆయుధాలు కూడా లేవు, అంటూ వస్తున్నట్ట. నెమ్మదిగా దగ్గరికి వెళ్ళాట. ఈయనెవరో చూడటానికి చాలా తేడాగా ఉన్నాడే అనుకున్నట్ట. ఒకసారి పోల్చి చూసుకున్నట్ట. నారదుడు చెప్పాడే, ఆ నారదుడు చెప్పిన ఆయనలా ఉన్నట్ట. చేతిలో వేణువు, పైన పింఛం, ఈ పట్టు పీతాంబరాలు చూసేట. చూడంగానే ఈ ఒకటేంటి ఇట్లా ఉన్నాడు అనుకుని, సరే ఎలా అయినా కానీ రాయిబారా యాచకుడా అని అనుకున్న దగ్గరికి వచ్చినాడు. ఆ యువకుడిని చూసి అనుకుని, ఏమిటి ఆకర్షణ, ఈ నీలమేఘ ఛాయ, ఈ సుందరవదనం, పీతాంబరం అన్ని నారదుడు చెప్పినట్లే కనిపిస్తాడు. కాబట్టి వీడే ఆ వీరుడు, కృష్ణుడు అయింటాడు. సరైన వాడు దొరికాడు. కాబట్టి ముందు వీడిని చంపేద్దాం అనుకున్నాడు. అనుకుని వెంటబట్టం పెడితే ఈయన ఏం చేశాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళటం, ఒకసారి ఆగటం. వీడు అలా దగ్గర దాకా రాగానే అందినట్టు మళ్ళీ పరిగెత్తడం. ఇలా వాడిని పరిగెత్తించి అలా వాడు, ఆగు నువ్వు ఎక్కడ తప్పించుకుంటావు యాదవ వీరుడు నువ్వు, నన్ను పట్టుకొని నేను చంపేస్తాను, నేను నా సంగతి నీకు తెలియదు, నేను అలా తీసుకుని విసుగెత్తి వాడు వెనక్కి వెళ్ళలేని స్థితిలో ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు వాడు.
ఎక్కడికో తీసుకెళ్ళిపోయి ఒక ఒక ప్రదేశంలో అదృశ్యమైపోయాడు. వీడి పరిస్థితి ఏంటి? వెనక్కి వెళ్ళాడు, ముందుకు రాలేడు, ఎక్కడున్నా కూడా తెలియట్లేదు. ఆ పరిస్థితిలో పెట్టాడు ఈ కాలయవనుడిని. వాడు చూశాడు. చూస్తే వాడికి దగ్గరలో ఒక పెద్ద గుహ కనిపించింది. ఆ గుహలో వీడు దాక్కుని ఉంటాడు కృష్ణుడు అనుకున్నాడు. అనుకుని ఆ గుహలోకి ప్రవేశించాడు. ఆ గుహలో ప్రవేశిస్తే ఏమి కనపట్ల, చీకటిగా ఉంది అదంతా. ఆ చీకట్లో ఇలా వెతుక్కుంటూ లోపలికి వెళ్తున్నాడు. చూస్తూ చూస్తూ ఉంటే ఒక వ్యక్తి ముసుగుదన్ని గురకబెట్టి నిద్రపోతున్నాడు. గురకబెట్టి నిద్రపోతున్నాడు ఒక వ్యక్తి. ముసుగేసుకుని నిద్రపోతున్నాడు. ఆహా! వీడు యాదవుడు, వీడు మోసగాడని కూడా చెప్పారు కదా, వీడు ఇక్కడ దాక్కుని నన్ను మోసం చేయడానికి నిద్రపోతున్నట్టు నటిస్తున్నాడు అనుకుని చెప్పి కాలుతో ఒక తన్ను తన్నాడట. నన్నేమో రాళ్ళు రప్పల మీద అంతా తీసుకొచ్చి నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు, నువ్వేమో ఇక్కడ పడుకుని ఉన్నావా అని కాలుతో ఒక తన్ను తన్నాడు. మళ్ళీ ఇంకోసారి తన్నట్ట. తన్నేసరికి ఆ నిద్రిస్తున్న వ్యక్తి ఒక్కసారి ముసుగు తీసి చూశాట. చూడటం ఏంటి, వీడు మసి అయిపోయాడు. క్లోజ్. ఎందువల్ల? ఏది జరిగింది? ఇది ఎవరు ఇక్కడ పడుకుని ఉన్నవాడు? ఆయన పేరు ముచుకుందుడు. ముచుకుందుడు అనేట ఆయన ఇక్ష్వాకు వంశంలో మాంధాత మహారాజు తనయుడు. మనం కిందసారి కూడా చెప్పుకున్నాం. మనం కృతయుగంలో, త్రేతాయుగంలో కూడా ఇక్కడున్న రాజులు, భూమి మీద ఉన్న రాజులు స్వర్గానికి వెళ్ళటం, స్వర్గంలో ఉన్న దేవతలు ఎక్కడికి రావటం, అవసరమైతే వీళ్ళు వాళ్ళకి సహాయం చేయటం, వాళ్ళు వీళ్ళకి సహాయం చేయటం జరుగుతూ ఉండేది. వాళ్ళలో భరతుడు, దిలీపుడు, దశరథుడు, పృథ్వీ ఇలాంటి వాళ్ళు రెండు వైపులుగా వెళ్ళి అవసరమైనప్పుడు దేవతలకు సహాయం చేసిన ఉన్నాయి రాక్షసులతో యుద్ధం వచ్చినప్పుడు. అలాంటి వాళ్ళలో ఒకడు ఈ ముచుకుందుడు. మాంధాత కొడుకు, సత్యధర్మపరుడు, మహానుభావుడు. రాక్షసుల వారి నుంచి రక్షించమని ఇందులో అడిగితే, ఇంద్రాది దేవతలు వెళితే ఒకసారి వెళ్ళాడు. ఆ కుమారస్వామి భూలోకం వదిలి వెళ్ళాడు. అక్కడ దేవతల యొక్క రక్షణ కోసం చాలా ఏళ్ళు ఉండిపోయాట. దేవతలు అడిగారు, ఇక్కడ ఉండి మాకు ఇబ్బందిగా ఉంది రాక్షసులతో అని ఉండిపోయాడు చాలా కాలం. అందుచేత ఆ రక్షణ కార్యంలో ఉండిపోయాడు. కుమారస్వామి దేవతల సేనాధిపతి రాగానే తిరిగి వచ్చేసాడు. అప్పుడు వాళ్ళంతా కూడా దేవతలందరూ అతని నిస్వార్థ సేవకు సంతసించి వాళ్ళన్నట, మానవ లోకంలో నీకు ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడ ఉండు కానీ విషయం ఏమిటంటే, ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చి చాలా సంవత్సరాలు గడిచిపోయింది, నీకు తెలియదు. ఇంకా స్వర్గలోకంలో ఉన్నావు కదా, నువ్వు వెళ్ళేసరికి అక్కడ నీ వాళ్ళు ఎవరో ఒకరు కూడా మిగలరు. కాబట్టి నీకేం కావాలో కోరుకో, నువ్వు ఎక్కడికి వెళ్తావో కోరుకో. నీ వాళ్ళందరూ ఎప్పుడో చచ్చిపోయారు, మోక్షాన్ని తప్ప ఇంకేదైనా కోరుకో, మోక్షాన్ని మేము ఇవ్వలేము, కాబట్టి నువ్వు ఏదైనా కోరుకో అన్నట్ట. అంటే ఈయన ఏం చేసేట, ఇన్నేళ్ల నుంచి వీళ్ళకి రక్షణగా ఉండి దేవతలకి నిద్ర లేదు టైంకి. ఏదో సామెత చెప్పినట్టు ఆ నిద్రకున్న శక్తి వచ్చేసింది ఒకసారి ఆయనకి. ఆ నిద్రపోవాలనే తపన వచ్చేసింది. వచ్చి ఆయన అడిగట, నాకు బాగా నిద్ర ఉండేట్టుగా, డిస్టర్బెన్స్ లేకుండా నిద్ర వచ్చే పరిస్థితి చేయమన్నా. ఆహా, అప్పుడు వాళ్ళు ఆయన ఇక్కడ తీసుకొచ్చారు, ఈ గుహలోకి తీసుకొచ్చి, ఈ గుహలో నువ్వు పడుకో, నీకెవరు ఏ రకంగా నిన్ను డిస్టర్బ్ చేయరు. ఎవరైనా నిన్ను కనుక డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నించి, నిన్ను కనుక ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తే, నువ్వు ఒకసారి వాళ్ళ వైపు చూస్తే చాలు, వాళ్ళు బూడిదైపోతారు. సో ఈయన తీసుకొచ్చి వాడిని అక్కడ పెట్టాడు. ఆ కాలయవనుడిని లాక్కొచ్చి ఆయన చంపకుండా వీడిని ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడు. ఒక్కసారి ఎప్పుడైతే ఆ కాలుతో తన్నాడు, ఆయన కళ్ళు తెరిచి చూశాడు, వీడు భస్మైపోయాడు. అప్పుడు భస్మైపోగానే శ్రీకృష్ణుడు ముచుకుందుడికి దర్శనాన్ని ఇచ్చాడు. దర్శనం ఇచ్చి ఆయన నిద్రలేచి చూశాడు. నీలమేఘశ్యాముడు, పీతాంబరాలు, కౌస్తుభమణి, వైజయంతిమాల, చతుర్బాహువులు ఇవన్నీ ఉన్న దివ్య రూపాలు చూశాట. చూసేసి సంభ్రమాశ్చర్యాలతో చెలించిపోయి అంటున్నట్ట, శశివో ఇంద్రుడవో విభావసుడవో చండ ప్రభా రాశివో శశి చూడామణివో పితామహుడవో చక్రాంక హస్తుండవో దిశలను భూమి ఉర్వశమై మిన్ను నిండనిది నీ తేజంబు చూడంగా ఎవ్వడ వేళ వచ్చి తెచ్చటను వచ్చేదేకాకిని. ఎవరో నువ్వు? చంద్రుడువా, అగ్నివా, సూర్యుడువా, చంద్రశేఖరుడువా? దిక్కులు, భూమి, ఆకాశం అంతా దివ్య తేజస్తో నిండిపోయింది. ఎవరో నువ్వు? ఒంటరివాడు ఇక్కడ ఎందుకు వచ్చావు? ఈ అడవిలో అన్ని కఠినమైన శిలలు ఉన్నాయి కదా, ఇవన్నీ దాటుకుంటూ ఎలా వచ్చావు? నీ పాదాలు ఏమన్నా అయిపోయాయా, కందిపోయాయా? ఆ పాదాలు పట్టుకోమంటావా, తొడవమంటావా? నా పేరు మాంధాత పుత్రుడైనటువంటి ఇక్ష్వాకువంశంలో పుట్టినటువంటి వాడు నేను, ముచుకుందుడు అంటారు. దేవతల సేనలో చాలా కాలం ఉన్నాను. తర్వాత వాళ్ళు వచ్చి ఇక్కడ పడుకోమన్నారు, నాకు నిద్ర ఎక్కువ వస్తుంది కాబట్టి ఇక్కడికి వచ్చాను.
వాడెవడో వచ్చి నన్ను ఒకసారి తన్ను తిన్నాడు, నాకు నిద్ర భంగమైంది, కళ్ళు తెరిచి చూశాను, వాడు పాపాత్ముడై ఉంటాడు, నేను చూడగానే భస్మైపోయాడు. కానీ ఇప్పుడు నీ నారాయణ స్వరూపం మటుకు నేను చూడలేకుండా ఉన్నాను, అంత తేజస్సుతో ఉంది. కాబట్టి నీ దయతో నన్ను చూసే శక్తి నాకు, నా కళ్ళకి అన్నట్టు, అంటే చూడలేని పరిస్థితిలో ఉన్నట్టు ఆ శక్తి. అప్పుడు గోవిందుడు అన్నట్ట, పుణ్యశీలుడా, నా జన్మలు నామాలు గుణాలు అన్నీ కూడా అతీతమైనవి, వాటి గురించి నేను కూడా వివరించలేను. నేను యాదవ వంశంలో పుట్టిన వసుదేవుడు కొడుకుని, నా పేరు కృష్ణుడు, వాసుదేవుడు అని కూడా అంటారు. ఈ కంసనామంతో పుట్టిన కాలనేమి అనే రాక్షసుడిని సంహరించాను నేను. నువ్వు బాగా ఆరాధించావు కాబట్టి భగవంతుడిని, నీకు అనుగ్రహించడానికి వచ్చాను, ఆయన వరాలు కోరుకోవాలి, వరం కోరుకోమన్నాడు. ముచ్చుకుందండి అంటే ఆయన అన్నాడు, ముచ్చుకుందుడు, పూర్వం గర్గ మహర్షి చెప్పినట్లుగా 8వ మహాయుగంలో భూమి మీద శ్రీమన్నారాయణ అవతరించినట్టు గ్రహించాను, కానీ నువ్వే ఆ శ్రీమన్నారాయణుడు నాకు అర్థమైంది. నీ మాయ చేత మోహితులై ప్రజలందరూ కూడా, మనుషులందరూ కూడా ఇల్లు పరివారం సంపద అనే దాంట్లోనే మునిగిపోయి ఉంటారు. కానీ ఎవరికి కూడా నిన్ను పొందాలి, ముక్తి పొందాలి అనేటువంటి ఉద్దేశం కలగదు. భార్యాబంధు వర్గాలతోనే ఉంటారు. నీ యొక్క అపారమైన కరుణ చేత నాకు దేవతలు సేవ చేసే భాగ్యం వచ్చింది. రాజు సంపదలు భార్యలు సర్వము అవన్నీ తొలగిపోయి, ప్రభు నేను మళ్ళీ ఈ విషవయంలో, సంసారం అనేటువంటి జంజాటంలో చిక్కుకోకుండా నాకు కాపాడు. నిన్ను మర్చిపోయినటువంటి విషయాల ఆలస్యంలా కాకుండా ఎప్పుడు నిన్నే స్మరించుకుంటూ, నీ పాదాలను స్మరించుకుంటూ ఉండేలాగా నాకు అనుగ్రహించు, నాకు ముక్తిని. నీ కృపచేత నాకు ఇప్పుడు లౌకిక బంధాలన్నీ తొలగిపోయాయి, నీ పాదసేవ కావాలి, ఇంకేం అక్కర్లేదా, నన్ను కాపాడు అన్నట్ట. అప్పుడు ముకుందుడు అన్నట్ట, ఈ ముకుందుడు అనే మాట మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ముకుందుడు అంటే ఎవరంటే మోక్షాన్ని ఇచ్చేవాడు. ముకుందుడు అంటే మోక్షాన్ని ఇచ్చేవాడు. ఈ ముకుందుడు అనే పదానికి చాలా విలువ ఉంది. కృష్ణుడికున్న పేరులో ఈ ముకుందుడు ఒకటి. ఈ ఈ ఈ ముకుంద మాల అని ఒకటి ఉంది మనకి, శాస్త్రంలో ఒకటి ఉంది. అది కులశేఖర ఆళ్వార్ అనే ఆయన దాన్ని రచించాడు. కృష్ణ తత్వాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలంటే పూర్తిగా భక్తిని మన మనసులో నింపుకుని భగవంతుని ప్రార్థించే విధానం ఏంటంటే, మొత్తం అంత తత్వం అంతా కలిపి రాసింది ముకుందమాల. ఆ రాసినటువంటి కులశేఖర ఆళ్వారు చాలా గొప్ప కృష్ణ భక్తుడు. ఒక్కసారి ముకుందమాలని మీకు చెబుతా, వినండి జాగ్రత్తగా. జయితు జయితు దేవో దేవకీ నందనోయం, జయితు జయితు కృష్ణో వృష్టివంశ ప్రదీప, జయితు జయితు మేఘశ్యామల కోమలాంగో, జయితు జయితు పృథ్వీ భారనాశో ముకుంద. ముకుందుడు మోక్షాన్ని ఇచ్చేవాడు. ఏమని అడుగుతున్నాడు ఆయన్ని భక్తుడు? నీకు జయం, నీకు జయం. వృష్టి వంశానికి దీపం వంటి వాడు, నీకు జయం. నీలమేఘ శరీరంలో ఉన్నవాడు, నీకు జయం. సుకుమార శరీరుడు, నీకు జయం. భూభారాన్ని తగ్గించడానికి వచ్చావు నువ్వు, నీకు జయం. కృష్ణత్వదీయ పద పంకజ పంజరాంత మద్వైవమే విసితు మానస రాజహంస, ప్రాణప్రయాణ సమయే కఫవాత పిత్తై కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే. మనిషి ప్రార్థించవలసిన విధానం భగవంతుడు ఏమిటి? నా యొక్క మనస్సు అనేది ఏక రాజహంస, నా యొక్క మనసు అనేది ఒక రాజహంస. ఇప్పుడు నీ యొక్క పాదపద్మాలు ఉన్నాయే, ఆ పాదపద్మాల దగ్గరికి, పద్మం దగ్గరికి హంస వస్తుందిగా, ఆ హంస దగ్గరికి వచ్చి ఏం తినాలనుకుంటుంది? అది తామర తూళ్ళు తినాలనుకుంటుంది. కాబట్టి అలాంటిది నీ పాదపద్మాల దగ్గరికి వచ్చా, అది దాంట్లో ప్రవేశించేలాగా నన్ను రక్షించు. ప్రాణములు పోయే సమయంలో మనకెవరికి తెలియదు ప్రాణం ఎప్పుడు పోతుంది. కఫవాత పిత్తాలు అంటారు ఆయుర్వేదంలో చెప్పేది, అంటే పోయేటప్పుడు ఇది అంతా కఫం పట్టేసి గాలి ఆడదు, గాలి ఆడక మనం ప్రాణాన్ని పోగొట్టుకుంటాం. ఆ టైంలో నీ స్మరణ ఎలా కలుగుతుంది నాకు? మరి అందరూ చెబుతున్నారు కదా, పోయే టైంలో భగవంతుని గుర్తు తెచ్చుకోవాలి. ఎలాగా? ఆనాడు నేను నిన్ను చూడగలను, ఆ స్మరణ తెచ్చుకోగలను లేదో. హే గోపాలక, హే కృపాజలనిధే, హే సింధు కన్యాపతే, హే కంసాంతక, హే గజేంద్ర కరుణాపారీణ, హే మాధవ, హే రామానుజ, హే జగత్రయ గురో, హే పుండరీకాక్షమాం, హే గోపీజననాథ పాలయ పరాం జానామి నత్వాం నివా. నిన్ను తప్ప ఎవరు నువ్వు? గోపాలుడివి, కరుణాసముద్రుడివి, లక్ష్మీపతివి, కంసాంతకుడివి, గజేంద్రుని రక్షించినవాడి, నిన్ను తప్ప ఇంక నేను ఎవరిని గుర్తు తెచ్చుకోగలను? ఎవరిని అడుగుతాను? ఆ సమయంలో నాకేం కావాలో? కృష్ణో రక్షతు నో జగత్రయ గురు కృష్ణం నమస్యామ్యహం,
కృష్ణేనా మరశత్రువో వినిహత కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముద్ధితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం. కృష్ణే తిష్టతి సర్వమేతదఖిలం హే కృష్ణ రక్షస్వ మాం. ఏమని అడగాలి భగవంతుని రక్షించమని అడగటం? ఎలా అడగాలి? నువ్వు జగత్రయ గురువువి, మమ్మల్ని రక్షించాలి. నువ్వు నీ చేత రాక్షసులు చంపబడ్డారు, నీ జగత్తు బయటపడింది, నేను నీకు దాసుణ్ణి, నీ అందే సర్వ జగత్తు నిలిచి ఉంది, నువ్వు నన్ను రక్షించు. కాబట్టి అడిగే భగవంతుని మనం అడిగే విధానం ఏంటి? నువ్వు నన్ను రక్షించు. నీ రక్షణలో ఉంటే తప్ప నాకు ఆ టైంలో నేను తలుచుకోవాలనేది రాదు నాకు. ముకుంద మూర్ధ్నా ప్రణిపత్యయాచే భవంతమేకాంతమియంతమర్థం అవిస్మృతి త్వశ్చరణారవిందే భవే భవే మేస్తు భవత్ప్రసాద. ఓ ముకుంద, ఓ కృష్ణ, ఓ మాధవ, ఓ నారాయణ, నీ పాద పద్మాల్ని ప్రతి జన్మలో నేను మరవకుండా, ప్రాణాపాన సమయమే కాదు, ప్రతి జన్మలో మరవకుండా నన్ను అనుగ్రహించు. నీ ఎదుట నేను శిరస్సు వంచి నమస్కరించి చరణారవిందే భవే భవే మేస్తు నమస్కరిస్తున్నాను. నీ పాదాలకు మరీ మరీ నమస్కరిస్తున్నాను. కాబట్టి నాకు నువ్వేమిస్తావంటే ఎల్లప్పుడూ నీ గురించి చింతే నాకు ఉండాలి. అంతేగాని నేను ఎలా పోతాను, నాకు తర్వాత ఏమవుతుంది అనేది కాదు. నేను చింతించడమే నా పనిగా ఉంటే, నీ పాదాలే నా మనసులో ఉంటే ఇంక దాని గురించి ఆలోచన ఉంటుంది. కాబట్టి ఇది నాకు ఇయ్యి అని కోరుకోవాలి కృష్ణుడిని. ఆ దాన్ని మనం ముకుంద మాల అన్నాం. ముకుందుడు అంటే మోక్షం ఇచ్చేవాడు, మాల అంటే మీకు తెలుసు కదా, మాల ఆయన ప్రార్థించే విధానం ఇది. కాబట్టి ఈయన అప్పుడు అంటున్నాడు, ఈ ముచ్చుకుందుడు అంటున్నాడు అక్కడ, నేను నీ దివ్య చేసి చూడలేకపోయాను కదా, నీ మాయ చేత ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ మాయ నుంచి బయటపడాలంటే నీ పాదాలే శరణ్యం, ఇంకంతకన్నా ఏం లేవు. నీ కృపచేత నాకు లౌకిక బంధాలు తెలిపోయాయి, నాకేమి కోరికలు లేవు. కాబట్టి నన్ను నువ్వు రక్షించు, ఎల్లప్పుడూ నీ పాదాలు నా మనసులో ఉండేట్టు రక్షించుగా, నాకు ఇంకేమి కోరికలు లేవు అనేసరికి ఈయన సరే అనుకున్నాడు. నువ్వు రాబోయే జన్మలో సద్బ్రాహ్మణుడు అయి పుడతావు, సకల ప్రాణుల కరుణామైత్రి ఉంటావు, ఆ తర్వాత నువ్వు నన్ను పొందుతావు అని వరం ఇచ్చాడు. సరే ముచ్చుకుందుడు ప్రణామాలు చేసి బయటకు వచ్చాడు. ఆయన ఆ గుహలో నుంచి ఆయన బయటకు వచ్చేసరికి ఈ చెట్లు గిట్లన్నీ చిన్నగా కనపడుతున్నాయి. ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు అంత పెద్దగా ఉండేది. మార్పు వచ్చింది, కాలం ఎన్నో జరిగిపోయి, ఎన్నో సంవత్సరాలు జరిగిపోయి. కాబట్టి అక్కడి నుంచి ఉత్తర దిశగా ప్రయాణించాడు, భద్రికా ఆశ్రమం చేరాడు. అక్కడ నారాయణుడికి తపస్సు చేశాడు. అక్కడి నుంచి ఆ ముక్తిని పొందాడు. ఈయన అక్కడి నుంచి తిరిగి వచ్చాడు. కృష్ణుడు మధుర వచ్చేసాడు. అంటే కాలయవనుణ్ణి ఆ ముచుకుందుడితో శాపంతో వాడిని చంపించేసి ఈయన మళ్ళీ తిరిగి వచ్చాడు. అందరూ క్షేమంగా ద్వారకలో ఉన్నారు. సో ద్వారకా పట్టణం అనేది సముద్రంలో ఒకటి తయారైంది, సేఫెస్ట్ ప్లేస్. హాయిగా ఉన్నారు ఈ యాదవులందరూ కూడా. తిరిగి వచ్చి చూశాడు. ఈ కాలయవనుడు ఎప్పుడైతే వచ్చి మధురను ముట్టడించాడో అనుకున్న ప్రకారం ఇదే టైం అనుకున్నాడు, జరాసంధుడు వచ్చేసాడు. జరాసంధుడు వచ్చాడు. వాడు 23 అక్షోహిణీల శాంతో బయలుదేరాడు. 17 సార్లు ఓడించినటువంటి ఆ ఇద్దరు గొల్ల పిల్లల పని చెప్పాలని వచ్చాట. కాలయవనుడు కూడా వచ్చాడని తెలుసు వాడికి. కానీ అక్కడి నుంచి ముందుకు వచ్చాడు. వచ్చి చూస్తే అక్కడ సేనలే ఉన్నాయి, చచ్చిపోయినవన్నీ పడున్నాయి, శవాలు ఉన్నాయి అక్కడ. ఏంటి ఇన్ని శవాలు ఉన్నాయి ఏంటి అనుకుంటున్నట్ట. అప్పుడు వాడికి అర్థమైంది, కాలయవనుడు ఇక్కడికి వచ్చాడు, కానీ వాడు కనపట్టలేదు, వాడిని ఎక్కడికి పడిపోయాడో ఏమిటో, ఈ కుర్రాళ్ళిద్దరిని పట్టుకోవడం కోసం వెళ్ళుంటాడు. సరే వాడిని ఇక్కడ చూద్దామని చెప్పి నెమ్మదిగా జరాసంధుడు కేకలేయటం మొదలెట్టట. ఓ కుర్రాళ్ళారా, మీరు యాదవులు మహావీరులు కదా, మరి తప్పించి పారిపోయారేంటి? ఆ జరాసంధుడి నుంచి తప్పించుకోలేరు, ఎక్కడున్నారు మీరు? భూమిలో ఉన్న, సాగరంలో ఉన్న, ఎక్కడున్నా మిమ్మల్ని చంపుతాను అని చెప్పి వాళ్ళిద్దరిని వెంటబడ్డాడు జరాసంధుడు. సరే వీళ్ళిద్దరు కలిసి పరిగెత్తున్నారు. వీడు కూడా వెనక పరిగెడుతున్నాడు. వీడు అలా పరిగెత్తి బలరాముడు, కృష్ణుడు, వెనకాల జరాసంధుడు పరిగెత్తి ఒక పెద్ద పర్వతం ఎక్కారు. ఆ పర్వతాన్ని వీడు కూడా ఎక్కాడు. ఆ పర్వతం పేరు ప్రవర్షణగిరి అనే పర్వతం. దాని మీద ఎప్పుడు వర్షాలు కురుస్తూ ఉంటాయి. ఆ వర్షాలు కురిచేదాంట్లోకి వెళ్ళారు. అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళి కుప్పల్లో దూరిపోయారు. వీడు చూశాట, చూసి వాళ్ళు కనపడలేదు. సరే వీళ్ళు ఒక పని చేద్దామని చెప్పి పర్వతం చుట్టూ ఆ కట్టెలు పేర్చి దానికి నిప్పంటించాడు. నిప్పండిస్తే మొత్తం అంతా తగలడిపోద్ది, వీళ్ళు అలాగే చచ్చిపోతారు. పెద్ద మంటలు వచ్చి మంటలని వ్యాపించేసే పర్వతం అంతా. సరే వాడు అనుకున్నాడు, ఈ మంటల్లో వాడి బలరాముడు, కృష్ణుడు చచ్చిపోయి ఉంటారు అనుకున్నాడు. వాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ రకంగా జరాసంధుడు 18వసారి వచ్చి కాలయవనుడితో పాటు మనం వీళ్ళని చంపుదామని ప్రయత్నం చేసినవాడు చంపలేకుండా వాళ్ళు చచ్చిపోయారని అనుకుని వెళ్ళిపోయాడు అంతే, అంతేగాని చంపడం అవ్వాలి. ఇది ఇక్కడి వరకు మనం
మధుర యొక్క విజయాన్ని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఈయన యొక్క తర్వాత కార్యక్రమం. ఈ తర్వాత కార్యక్రమంలోకి వచ్చేసరికి ఈయనకి వివాహం, భార్యలు. ద్వారకా నగరంలో సత్రాజిత్ అనేటువంటి ఒక గొప్ప సూర్యభక్తుడు ఉన్నాడు. ఈ మధ్య వినాయక చవితి జరుపుకున్నారుగా మీరంతా. ఆ వినాయక చవితి కథ. ఆయన సూర్యభక్తుడు. సూర్యుని గురించి ఆయన తపస్సు చేశాడు సత్రాజిత్. తపస్సు చేస్తే సూర్యుడు మెచ్చి ఆయనకి ఏం చేశాడు, ఒక సమంతక మణిని ఒక మణిని ఇచ్చాడు. అది ఏడు దాని ప్రత్యేకత అంటే, అది ఎవరింట్లో ఉంటే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది, ధనమే ధనం. అది తీసుకుని పూజ గదిలో పెట్టాడు. అది ఎక్కడ ఉంటే అక్కడ మణి ప్రభావం చేత ప్రతిరోజు 8 బారువులు బంగారం పెడుతుంది, కోడిగుడ్డు పెట్టినట్టుగా 8 బారువులు బంగారం. ఆ 8 బారువుల బంగారంతో వాడు బాగా ఏది కావాలంటే అది చేసుకోవచ్చు, ప్రతిభావంతుడు అయిపోతాడు. కాబట్టి అంతేకాకుండా అరిష్టాలు, అకాల మృత్యువు, రోగాలు, వంచన, దొంగతనం ఇవన్నీ ఉండవు ఆ ఇంట్లో. అలాంటి మణిని సూర్యుడు సత్రాజిత్తుకి ఇచ్చాడు. ఆయన ఇంట్లో పెట్టుకున్నాడు. శ్రీకృష్ణుడికి తెలిసింది ఈ విషయం. తెలిసి ఆయన ఏం చేశాడు, ఉగ్రసేన మహారాజు దగ్గర కనుకుంటే, అంటే అప్పుడున్న రాజు కంసుడి తండ్రి ఉగ్రసేన మహారాజు దగ్గరికి అది ఉండేటైతే ప్రజలందరికీ మంచి జరుగుతుంది కదా అని దాన్ని మహారాజుకి అమ్మని సత్రాజిత్ కబురు చేశాడు. ఆయన అన్నాడు, నేనేమన్నాడు, నా దగ్గరే ఉంచుకుంటానన్నాడు. సరే, ఈయన ఊరుకున్నాడు. ఆయన అడిగి పంపించాడు కానీ కబురు ఈయన అనలా, ఆయన్ని బలవంతం చేయలే. సరే, ఈ సత్రాజిత్ ఒక రోజున వీడి తమ్ముడు ప్రసేనుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన సమంతకమణిని పెట్టుకుని వేటకెళ్ళాడు. వేటకెందుకు సమంతకమణి, అది ఇంట్లో ఉంటే కదా బంగారం పెట్టేది. ఆ అడవిలో వాడిని చూసి ఒక సింహం ఏం చేసింది, అతనికి ఉన్నటువంటి మెడలో ఉంది కదా, అదే మాంసఖండం అనుకుంది అది. ఆ సింహం వచ్చి వాడిని చంపింది, వాడి గుర్రాన్ని చంపింది. ఆ గుర్రాన్ని సింహం చంపింది. అది ఆ మణిని నోట కరుచుకుని సింహం వెళ్ళిపోతుంటే జాంబవంతుడు వచ్చాడు అక్కడికి, మహాబలశాలి. జాంబవంతుడు ఎందుకు రాగలిగాడు, ఆయన త్రేతాయుగం నాటివాడు కదా, ఆయన చిరంజీవి, ఆయనకి ఆ వరం ఉంది, బతికే ఉంటాడు, ఎప్పుడో రాముని తలుచుతూ ఉంటాడు. ఆయన అక్కడ ఆ గుహలో ఉన్నాడు. ఆయన ఇటు వచ్చాడు. వచ్చేసరికి ఈ మణి, ఈ వ్యవహారం అంతా చూశాడు. చూసి ఆ సింహాన్ని చంపాడు, భల్లూకం. ఈ భల్లూకం సింహాన్ని చంపి తీసుకెళ్ళి ఆ మణిని తీసుకెళ్ళి ఆ గుహలో ఉన్నటువంటి ఆయన బిడ్డ ఉంది, ఆ బిడ్డకి ఆట వస్తువు కింద కట్టాడు. సరే, ఈ మణి ధరించి వెళ్ళిన ప్రసేనుడు తిరిగి రాలేదు కదా, కాబట్టి మణి పోయింది, వాడు చచ్చిపోయాడు. ఈ విషయం ఎవరికి తెలిసింది, సత్రాజిత్కి తెలిసింది. ఆహా, కృష్ణుడు కబురు చేశాడుగా మనకి మణి కావాలని రాజుకిమ్మని, ఇవ్వలేదు కాబట్టి చంపించేశాడు. కాబట్టి కృష్ణుడే చంపించేశాడని చెప్పి ఆయన అన్నాడు. ఇదంతా వ్యాపించింది, కృష్ణుడి చెవిలో పడింది. ఇక లాభం లేదనుకుని ఈ అపనందాన్ని తొలగించుకోవాలని చెప్పి బయలుదేరి అడవికి వెళ్ళాడు. అక్కడికి వెళ్తే ఒక చోట చచ్చిపోయిన గుర్రం, ఇంకొంచెం దూరంలో ప్రసేన కళేబరం, ఇంకొంచెం దూరంలో సింహం, అక్కడి నుంచి ఒక ఎలుగుబంటి అడుగులు కనపడ్డాయి. ఆ వరుస ప్రకారం అవన్నీ అలా అలా చూసుకుంటూ వెళ్ళాడు. వెళ్ళగా వెళ్ళగా ఒక గుహలోకి ప్రవేశించాడు. ఆ గుహలో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న ఒక బాలికకి వేలాడగట్టబడిన దివ్యమణిని చూశాడు. కృష్ణుడు ఆ మణిని తీసుకోబోయాడు. ఆ బాలిక అరిచింది. ఆ లోపల నుంచి జాంబవంతుడు వచ్చాడు. జాంబవంతుడు వస్తూనే ఈయన మీద పడ్డాడు, కృష్ణుడి మీద. ఎవరో దొంగ వచ్చాడు అనుకున్నాడు, ఈయన మీద పడ్డాడు. యుద్ధం చేశారు. ఆ యుద్ధం జరిగింది. ఎన్నాళ్ళు చేశారు యుద్ధం, వీళ్ళిద్దరూ కూడా 28 రోజులు యుద్ధం చేశారు. ఘోరమైన యుద్ధం చేశారు జాంబవంతుడు, కృష్ణుడు. ఈ కృష్ణుడితో పాటు వచ్చిన సైన్యం వాళ్ళు ఉన్నారు కదా, అనుచరులు, వాళ్ళు 2-3 రోజులు చూశారు. లోపల ఏం జరుగుతుందో తెలియదు, కృష్ణుడికి రావట్లా బయటికి, వాళ్ళు వెళ్ళిపోయారు. పోరాడిన తర్వాత వీడి బలం సన్నగిలింది. ఎవరిది, జాంబవంతుడు. అప్పుడు ఆయనకు గుర్తొచ్చింది, మానవ మాత్రుడు కాదు నాతో యుద్ధం చేస్తుంది, కాబట్టి ఆ సాక్షాత్ శ్రీరామచంద్ర ప్రభు అవతారం, కృష్ణుడు అవతారంలో వచ్చాడని ఆయనకి అర్థమయ్యి ఈ రకంగా దర్శనం ఇచ్చాడు అనుకుని, దేవాదిదేవా, నువ్వు పురాణ పురుషుడివి, పరమేశ్వరుడివి, నువ్వు మహావిష్ణువు అని నేను తెలుసుకున్నా. సర్వభూతాలకు నువ్వే ప్రాణం, ప్రతాపం, ఈ సృష్టి స్థితి లయాలన్నిటికీ కూడా నువ్వే. నువ్వు దారి ఇవ్వలేదని చెప్పి సముద్రుడికి సేతువు కట్టినవాడు నువ్వు. రావణాది రాష్ట్రాలను చంపావు, విభీషణునికి లంకాధిపత్యం ఇచ్చావు. నా ప్రభువే, నిన్ను ఎదిరించి నేను అపచారం చేశాను, నన్ను మన్నించు అని ప్రార్థించాడు కృష్ణుడిని.
జాంబవంతుడు. అప్పుడు ఆయన అన్నాడు, జాంబవంతా నాకు ఇదంతా తెలుసయ్యా, త్రేతాయుగంలో ఆ రఘురాముడిని నేనే, ద్వాపర యుగంలో కృష్ణుడిని నేనే, మాలేం భేదాలు లేవు. ఈ శమంతక మణిని నేనే అపహరించాను సత్యరాజిత్ అన్నాడు కాబట్టి తీసుకెళ్ళడానికి వచ్చా. అంతేగాని నీ మీద నాకేం కోపం లేదు అంటే జాంబవంతుడు సంతోషించాడు. సంతోషించి ఆ శమంతక మణిని దాంతోపాటు కొన్ని మణులు ఉన్నాయి ఆయన దగ్గర, ఆ మణులన్నీ కృష్ణుడికి ఇచ్చి అప్పుడు అన్నట్టు, ఇక నాకు శక్తి సన్నగిలుతోంది, నా దగ్గర ఒక కన్య ఉంది జాంబవతి, ఆ జాంబవతిని నువ్వు స్వీకరిస్తే నా జన్మ చరితార్థం అవుతుంది ప్రార్థించాడు. సరే అన్నాడు ఈయన. ఆ జాంబవతిని తీసుకుని బయటకు వచ్చాడు. ద్వారక ప్రజల దగ్గరికి వెళ్ళాడు. కృష్ణుడు తిరిగి రావాలని చెప్పి అందరూ ప్రార్థనలు చేస్తున్నారు దుర్గాదేవితో. ఆ కృష్ణుడు విజయం సాధించి శమంతకమణి దాంతోపాటు బాలామణిని కూడా తీసుకుని వచ్చాడు. ప్రజలందరూ పండగ చేసుకున్నారు. ఆ శ్రీకృష్ణుడు ఆ జాంబవతిని వివాహం చేసుకున్నాడు. అప్పటికి ఆయనకున్న భార్య రుక్మిణి ఒక్కతే. రుక్మిణి కళ్యాణం మనం చెప్పుకున్నాం ఆఖరి రోజు, అందుకే ఇప్పుడు ఈ విషయం ఇక్కడ చెప్పట్లేదు. ఆ రుక్మిణి అయిన తర్వాత రెండో భార్య జాంబవతి. ఈ జాంబవతిని పెళ్ళి చేసుకున్నాడు. సరే, ఉగ్రసేనుడు కొలువు తీస్తున్నాడు. సత్రాజిత్తుని పిలిపించాడు. మణి తీసుకోమని అన్నాడు కదా, తెలిసి ఇగో నువ్వు నా మణి నేను ఎత్తుకుపోయాను అన్నావు, ఇది ఇలా పలానా చోట ఉంది, నేను తీసుకొచ్చి ఇచ్చాను, నువ్వు తీసుకోమన్నాడు. వాడు పశ్చాత్తాపం చెందాడు. పాప పరిహారం చేసుకోవాలనుకున్నాడు. అనుకుని ఎలాగైనా కృష్ణుని సంతోషపెట్టాలి, తప్పు చేశాను అని వాడు ఏమనుకున్నాడు అనుకుని, నా కూతురు సత్యభామ ఉంది, చాలా అందగత్తె, ఎంతోమంది ఆ అందగత్తెని కావాలని అడుగుతున్నారు, ఆవిడేమో నిన్నే పెళ్లి చేసుకుంటానంటుంది, ఇన్నాళ్ళ నుంచి నేను నీకు ఆ విషయం కూడా చెప్పలేదు, కాబట్టి ఈ మణిని తీసుకో, నా కూతుర్ని కూడా వివాహం చేసుకో అన్నాడు. సరే, ఆయన ఏమనుకున్నాడు, సరే అనుకున్నాడు. ఆ మణిని మటుకు నాకు అక్కర్లేదు అని సత్రాజిత్తో అంటున్నాడు. ఈ శమంతక మణి సూర్యభగవానుడు నీకు ఇచ్చింది కదా, అది నీ దగ్గర ఉంచుకో, కానీ నీ కూతురు ఎవరావిడ, సరిగ్గా వింటున్నారా, సత్యభామ. మా సత్యభామను గురించే కదా మనంతా ఎక్కడ సత్యభామ గురించి తెలియదు ఎవరికి. సత్యభామ చరిత్ర సృష్టించిన ఆవిడ మా తల్లి. సూర్యుడిచ్చిన శమంతకమణిని తిరిగి ఇచ్చేశాడు, సత్యభామను తీసుకున్నాడు. అయితే దీనివల్ల ఈయన కొందరికి శత్రువు అయ్యాట. ఎందువల్ల, ఈ ద్వారకలో కొంతమంది ఈ సత్యభామ మీద ఆశలు పెంచుకుని వీరు మాకిస్తాడంటే మాకిస్తాడని కూర్చున్నారు వాళ్ళంతా. వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే ఈయన కృష్ణుడికి ఇచ్చాడో వాళ్ళ కోపం వచ్చింది. కోపం వచ్చి క్రోధాన్ని తెచ్చుకున్నారట. సరే, శతధ్వనుడు అనే ఒక ఆయనకి ఎలాగైనా సత్యభావం చేసుకోవాలనుకున్నాడు. కృతవర్మ, అక్రూరుడు అతను ప్రోత్సహించారు. ఏంటి, మనకిస్తాను, నీకు ఇస్తానని చెప్పి వాడు ఇవ్వకుండా కృష్ణుడికే ఇస్తాడా సత్యభామని అని చెప్పి మనసులో బాధ పెట్టుకున్నారు. ఒక రకమైనటువంటి ఇది పెట్టుకున్నారు, అసూయ పెట్టుకుని అదన కోసం చూస్తున్నారు. సరే, ఇంతలో వెళ్ళొచ్చిన తర్వాత, అక్రూరుడు వెళ్ళొచ్చిన తర్వాత పరిస్థితి ఏంటంటే, వీళ్ళకి రాజ్యం ఇవ్వకపోగా ధృతరాష్ట్రుడు వీళ్ళని చంపటానికి ఒక ప్లాన్ వేసాడు దుర్యోధనుడు. వీళ్ళందరినీ కలిసి ఒకే ట్రిప్లో చంపేయాలి. దానికి లక్క ఇంట్లో పెట్టడం. ఆ కథ తెలుసు కదా మహాభారతంలో. ఓ లక్క ఇల్లు తయారు చేశారు. ఆ లక్క ఇంట్లో పాండవులందరినీ ఒక రాత్రి ఆ తల్లితో సహా కుంతి 5 పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. అక్కడ పెడితే వాళ్ళు లక్కిళ్ళు అంటించారు. అక్కడి నుంచి వాళ్ళందరూ దాంట్లో చచ్చిపోయారని అందరూ అనుకున్నారు. వాళ్ళు ఏమో తప్పించుకుని అడవుల్లోకి పోయారు. అడవుల్లోకి పోయిన తర్వాత ఎంత దుస్థితి అంటే, వీళ్ళందరికీ బ్రాహ్మణ పిల్లల వేషాలు వేసి ఆవిడ 4 ఇళ్ళు అడుక్కు తినుకొచ్చి బతికేవాళ్ళ. ఎందుకు, తెలిస్తే మళ్ళీ వచ్చి చంపుతారేమని. చిన్నపిల్లలు, శక్తి లేదు వాళ్ళకి. అందుకని ఏం చేసేది, బ్రాహ్మణ పిల్లల నుంచి ఒక బ్రాహ్మణ ఇంటూ ఉంటూ వీళ్ళందరూ కూడా యాయవారం చేసుకుని అలా తిరిగి వచ్చి దాంతో బతికేవాళ్ళ. ఆ పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళందరూ, కౌరవులందరూ కూడా చచ్చిపోయారు అనుకున్నారు. ఈ విషయం ఈయనకి తెలిసింది. ఇద్దరు కలిసి, బలరాముడు కృష్ణుడు కలిసి హస్తినాపురం వెళ్ళారు విషయం ఏంటో తెలుసుకుందామని. భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, విదురుడు, గాంధారి వీళ్ళందరినీ కలుసుకున్నారు. కొద్ది రోజులు అక్కడ ఉన్నారు. వీళ్ళు అక్కడ ఉన్న రోజుల్లో ఇది ద్వారకలో ఇదే మంచి సమయం అనుకుని, ఈ శతధ్వనుడు ఉన్నాడు కదా, ఎవరికైతే సత్యభామను ఇస్తారని ఇవ్వకుండా కృష్ణుడికి ఇచ్చారో, ఈ శతధ్వనుడు ఏం చేశాడు, మణి ఎక్కడుంది, సత్రాజిత్ దగ్గర ఉంది. ఈ సత్రాజిత్ దగ్గరికి వెళ్ళి సత్రాజిత్ని చంపి ఇంట్లో స్త్రీలందరినీ భయపెట్టి ఆ మణి తీసుకుని పారిపోయాడు. ఎందుకంటే మరి మణి మామూలు మణి కాదు కదా అది. సరే, ఈ విషయం ఆ సత్యభామకు తెలిసింది. అక్కడే ఉంది కదా ఆవిడ కూడా ద్వారకలోనే ఉంది కదా. సత్యభామకు తెలిసి వెంటనే ఏం చేసిందిట, ఆ శోకించిన సత్యభామ శరీరాన్ని నూనె తొట్టులో పెట్టించిందిరా.
తండ్రి శరీరాన్ని నూనె తొట్టులో పెట్టించి, ఆ రోజుల్లోనే ఉంది నూనె తొట్టే, అంటే పాడవకుండా ఉండటానికి. ఆవిడే హస్తినాపురం వెళ్ళింది. వెళ్ళి కృష్ణుడు అక్కడ ఉన్నట్ట, వాళ్ళిద్దరిని తీసుకొచ్చింది. తీసుకొచ్చి ఈ శతధ్వని ఇలా చంపించాడు నా తండ్రిని, చంపాడని చెప్పింది. సరే ఈ శతధనుడిని ఎలాగైనా చంపాలని చెప్పి కృష్ణుడు ప్రాణం పెట్టాట. అక్కడి నుంచి వాడు వెంట పడ్డాట. జరాసంధుడు ఎన్నిసార్లు ఓడిపోలేదు, ఇక ఇతరుల విషయం చెప్పాలా అంటూ కృతవర్మ తప్పుకున్నట్ట. ఈ శతధనుడు అక్రూరుని వద్దకు పోయి రక్షింపమన్నాడు. వీడు ఎక్కడ పోయాడు ఈ శతధనుడు? అక్రూరుడు కృష్ణుడు స్నేహితుడు కదా, రాయబారం కూడా పంపించాడుగా, అక్కడ ఉంటే సేఫ్ అనుకున్నాడు. వెళ్ళి వాళ్ళ ఇంట్లో పోయాట. ఆయన అన్నట్ట, నువ్వు నా ఇంట్లో ఉండద్దు, నాకు బలరామకృష్ణుడు నాకు కావాల్సిన వాళ్ళు, ఇట్లాంటి పనులు నువ్వు చేసి ఎక్కడ ఉండద్దు అన్నాడు. సరే ఆయన మీద ఎదిరించమన్నాడు. దాన్ని చెప్పి గుర్రం ఎక్కి వాడు పారిపోయాడు. ఈ బలరామకృష్ణుడు వచ్చారు హస్తినాపురం నుంచి, విషయం తెలుసుకున్నారు. ఈ శతధనుడి కోసం వెంటబడ్డారు. ఆ మిథిలానగర సమీపంలో వాడు గుర్రం వెంటబడ్డారు. వాడు అక్కడ దొరికాడు. వెళ్ళేవాడిని వాడు ఒళ్ళంతా వెతికారట, కానీ శమంతకమణి కనపడలేదుట. బలరాముడు కృష్ణుడితో ఎలా అంట, వీడి దగ్గర శమంతకమణి లేదంటే వీడు అక్కడే పెట్టొచ్చాడు, ద్వారకాలో పెట్టొచ్చాడు కాబట్టి అనుకున్నారు. అనుకుని వాడిని చంపేశారు. చంపేసి తిరిగి వెళ్ళి నువ్వు అక్కడికి వెళ్ళి చూడమన్నాడు. బలరాముడు అక్కడే ఉండాడు. కృష్ణుడు వచ్చాడు. కృష్ణుడు వచ్చి ఇక తెలుసుకోవడానికి ప్రయత్నించాడు, ఎవరి దగ్గర మణి ఉంచారు అని. అంత్యక్రియలు చేశారు సత్రాజిత్కి. ఈ శతధనుడు ఏం చేశాడు, వెళ్ళేటప్పుడు కృతవర్మ అక్కూరులో భయపడి చాలా ప్రదేశం వెళ్ళిన తర్వాత వెళుతూ వెళుతూ ఈ తన రాజ్యంలో ఈ వీడి యొక్క ఒక ప్రత్యేకత ఏంటంటే, అక్రూరుడి యొక్క ప్రత్యేకత, అక్రూరుడు ఎక్కడుంటే అక్కడ వర్షాలు కురుస్తాయి. అక్రూరుడు లేకపోతే వర్షాలు కురవ, పంటలు పండవు. అంత గొప్పవాడు అక్రూరుడు. వీడేం చేశాడు, ఈ పారిపోతూ పారిపోతూ ఈ మణిని అక్రూరుడి దగ్గర పెట్టిపోయాడు. ఆయన ఏదో సపోర్ట్ కోసం అడిగాడు, వాళ్ళు ఒప్పుకోలా. ఈ మణిని మట్టుకు అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు. ఈయన ఏం చేశాడు, ఈ అక్రూరుడు, ఎలాగైనా ఈ విషయాలు తెలిస్తే మనకు తర్వాత కృష్ణుడితో ప్రాబ్లం వస్తుందని చెప్పి ఈయన బయలుదేరి కాశీ వెళ్ళాడు ఈ మణితో సహా. వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నాడు, రోజు 8 మణుగుల బంగారం వస్తుంది కదా, ఈ బంగారంతో సత్రాలు కట్టించాడు, అందరికీ భోజనాలు పెడుతున్నాడు, యజ్ఞాలు చేస్తున్నాడు, యాగాలు చేస్తున్నాడు. ఇక్కడ ఈయన తిరిగి వస్తే అక్రూరుడు లేడు, వర్షాలు పడట్లా. ఏమిటని ఎంక్వైరీ చేస్తే అక్రూరుడు ఊళ్ళో లేడు అన్నారు. ఓహో, అర్థమైపోయింది దీనికి. సరే దూరదేశాలకు వెళ్ళిపోయాడు అన్నాడు. ఆ కాశీపట్నంలో ఉన్నాడని చెప్పి తెలుసుకున్నాడు. అక్కడి నుంచి ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆ అక్రూరుని తీసుకొచ్చి ఇలా అన్నాడు, అక్రూరా, సత్రాజిత్తును సంహరించి శతధనుడు పారిపోతూ శమంతకమణి నీకు ఇచ్చాడని నాకు తెలుసు, నువ్వు కావాలని చేయలే అని జరిగింది ఇది. సత్రాజిత్తుకు పుత్రులు లేరు కదా, కాబట్టి ఉన్నది ఒక పుత్రికే, ఆ పుత్రికే చెందుతుంది ఈ ఆస్తి. కాబట్టి నువ్వేం చేయాలి, ఆ మణిని సభలోని వాళ్ళందరికీ చూపించు ముందు, నీ దగ్గర ఉంది అని. లేకపోతే అందరూ ఏమనుకుంటారు, మళ్ళీ నేను తీసుకున్నాను అనుకుంటారు. ఆల్రెడీ ఒకసారి నాకు అపనంద వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఈ మణి నేనే తీసుకుంటాను అంటానంటే చూపించుకుంటే ఆయన అక్రూరుడు సిగ్గుపడ్డాడు, కన్నీరు పెట్టుకున్నాడు. కన్నీరు పెట్టుకుని ఆ మణిని చూపించాడు. చూపించి శమంతకమణి అందరికీ చూపించి, అయ్యా దీన్ని నువ్వు తీసుకో అన్నాడు. అప్పుడు అక్రూరుడితో కృష్ణుడు అన్నాడు, నాకు వద్దా మణి, కానీ ఆ మణి నీ దగ్గర ఉంటే మంచే జరుగుతుంది. నువ్వు దేనికి ఉపయోగిస్తున్నావు ఈ 8 మణుగుల బంగారాన్ని? మంచి కార్యక్రమాలుగా చేస్తావు. సత్రాజిత్ పేరు మీదే చెయ్యి అవన్నీ, ఆయనదే కదా మణి, నాకు మణి అక్కర్లా, కానీ మంచి పనులు చేస్తూ మంచివాడుగా ఉండు అని చెప్పాడు. ఈ శమంతక మణోపాఖ్యానం, దీన్ని అంతా కలిపితే శమంతక మణోపాఖ్యానం అంటారు. ఇది చదివిన వారికి, విన్నవారికి మంగళం, జయం కలుగుతుంది. పాపం, అపకీర్తి తొలగిపోతాయి. ముఖ్యంగా పాపం, అపకీర్తి తొలగటానికి చెప్తారు. దీన్ని మనం వినాయక చవితులు దేనికి చెబుతాం, చంద్రుని చూస్తే వచ్చే తెలుసుగా కథ, దానికి దీనికి మనం లిక్కు పెడతాం. కాబట్టి ఈ రకంగా ఈ శమంతక మణోపాఖ్యానాన్ని మనం వాళ్ళు చెప్పుకోవడం జరిగింది. జరిగిన తర్వాత ఇక ఇప్పుడు ఎంతమంది ఏం చేసుకున్నట్టు, ఈయన రుక్మిణి, సత్యభామ, జాంబవతి, 3 భార్యలు అయ్యారు. ఇక ఆయన సంసారంలోకి వచ్చాడు. సరే, ఇప్పుడు ద్రోణాచార్యుని చంపగల పుత్రుడు, అర్జునునికి ధీటుగా ఉన్నటువంటి ఒక బలమైన వాడు, ఆయనకి భార్యగా కలిగిన పుత్రిక కావాలని చెప్పి పాంచాల రాజైన ద్రుపదుడు ఓ పెద్ద యజ్ఞాన్ని చేశాడు. ఎందువల్ల, ఆ ద్రుపదుడికి ద్రోణాచార్యుడి మీద కోపం. ద్రోణాచార్యుడి శిష్యుడేమో అర్జునుడు. ద్రోణాచార్యుడు వెళుతూ ఉన్నాడు పాండవులతో, కౌరవులతో, వాడికి ఆచార్యుడు. కానీ ఈయనకి పట్టుదల వచ్చింది, ద్రౌపదిని చంపాలని. ఆయన చంపలేడు.
కాబట్టి ఒక పెద్ద యజ్ఞం చేశాడు. చేసేదంటే ఎవరెవరు పుట్టారు? ఒక బాలుడు, ఒక బాలిక వచ్చారు. ఆ బాలుడి పేరు దృష్టద్యుమ్నుడు, ఆ బాలిక పేరు ద్రౌపది. ద్రౌపది అసలు పేరు కృష్ణ. సో ద్రౌపది ఎక్కడి నుంచి వచ్చింది? అగ్ని సంభూత. సీత భూమాత, భూజాత, అగ్ని సంభూత. మామూలు కాదు ద్రౌపది. ద్రౌపదిని గురించి మనం ముందు ముందు రోజుల్లో చెప్పుకుంటే అర్థమవుతుంది. చాలా శక్తివంతమైన మనిషి, కారణ జన్మురాలు. కృష్ణుడికే తెలుసు ద్రౌపది గురించి, ద్రౌపదికే తెలుసు కృష్ణుడి గురించి. అంత శక్తి గలవాడు. పాండవులను అందరినీ, అంటే ఈయన ఆడబోయే నాటకంలో ఈ ధర్మ యుద్ధానికి ద్రౌపది లాంటిది ఉంటే కానీ కుదరదు వాళ్ళకు భారీగా. ఎందుకంటే చాలాసార్లు వీళ్ళు జారిపోవటం మొదలెట్టారు. యుద్ధమా, మా వాళ్ళతోనే యుద్ధమా, మా వాళ్ళతోనే యుద్ధం, చాలాసార్లు జారిపోయేవాడు. జారిపోయినప్పుడల్లా వీళ్ళని ఎగ్గొట్టినవాడు ఆవిడే. అంతేలే, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే నాలాంటి దానికి ఏమవుతుంది, మీకేం మీరు ఎక్కడ చంపగలుగుతారు వాళ్ళని, నా గురించి ఆలోచించరా, నా జుట్టు పట్టుకు లాగాడని మీకేం లేదు, మీరు ఎంతసేపు మా తమ్ముడు మా అన్న ఇదే చూసుకుంటున్నారు, మీరు నా సంగతి ఏంటి. అట్లా అవసరమైనప్పుడు మాట్లాడి ధర్మ రక్షణ కోసం కృష్ణుడి యొక్క ఆ సిస్టంతో మ్యాచ్ అయ్యేట్టుగా సహకరించిన ద్రౌపది ఆవిడ. ఆ ద్రౌపది పుట్టింది. ఇక్కడేమో దృష్టద్యుమ్నుడు, రెండోవాడు దృష్టద్యుమ్నుడు. చివరికి దృష్టద్యుమ్నుడి చేతిలోనే చచ్చిపోతాడు ద్రోణాచార్యుడు. ఆయన కోరిక నెరవేరుతుంది అలాగా. సరే, పాండవులు అందరూ లక్కింట్లో కాలిపోయారని చెప్పి దుఃఖించాడు ద్రౌపదుడు. ఇందువల్ల అందరూ చచ్చిపోయారు అని అన్నారు. కానీ అర్జునుడితో సమానమైన అల్లుడు కావాలనుకున్నాడు, కానీ అర్జునుడు పోయాడు అన్నారు. కాబట్టి స్వయంవరం ఏర్పాటు చేశాడు. ఆ స్వయంవరానికి ఎలాంటి స్వయంవరం అది? మనకి ఒరిజినల్గా అంతకుముందు రోజుల్లో ధనుర్విద్య మీద ఎలాంటి నిపుణులైనా సరే అందుకోలేనిది మత్స్య యంత్రం. ఆ పైన తిరుగుతున్న చేపను చూసి కిందని చూసి పైకి కొట్టాలి. ఈ ధనుర్విద్యలో నెంబర్ 1 అయితే కానీ రాడు. అది కలిగినవాడు ఓన్లీ అర్జునుడే. అర్జునుడు ఇప్పుడు పోయాడు కదా, లక్కింట్లో కాలిపోయాడు కదా, కాబట్టి అలాంటి శక్తి గలవాడు ఎవడన్నా వస్తాడేమో స్వయంవరం పెట్టాడు, లేకపోతే స్వయంవరం పెట్టడు. సరే, అక్కడి నుంచి అందరూ స్వయంవరానికి ఆహ్వానాలు పంపించారు. అక్కడికి కృష్ణుడు, సాత్యకి, ప్రద్యుమ్నుడు కూడా వెళ్ళారు. కృష్ణుడు వీళ్ళిద్దరిని, సాత్యకిని ప్రద్యుమ్నుడిని, మీరు దీంట్లో పాల్గొనవద్దు అని చెప్పాడు. పాల్గొంటే ఏమవుతుందో తెలియదు మనకు, కానీ పాల్గొనవద్దు అన్నాడు. వాళ్ళు పాల్గొనలా. ఈయన అనుకున్నట్టుగానే బ్రాహ్మణ వేషంలో ఒక 5 యువకులు వచ్చారు. అడుక్కు తినేవాళ్ళు బ్రాహ్మణులు. చూస్తేనే వాళ్ళకి అడుక్కు తినే వ్యవహారం కనపడుతుంది. పెద్ద సంచి గించి వాళ్ళు వచ్చారు. వాళ్ళల్లో వచ్చిన వాళ్ళు ఒకడు ఆ మత్స్య యంత్రాన్ని కొట్టాడు, గెలిచాడు ద్రౌపది. ఇంకెవరు? ఆయనకి తెలుసు, ఆయన పరీక్ష అది అక్కడ తేలిపోయింది. తేలిపోయారు. అక్కడి నుంచి ఆ అర్జునుడు నెగ్గాడని తెలుసుకున్నాడు. ద్రౌపదుడు మిక్కిలి సంతసించాడు. అయితే ఆయనకి డౌట్ ఉంది, ఈ బ్రాహ్మణుల వాళ్ళు అంటున్నారు వీళ్ళకి ఆస్తులు పాస్తులు ఏమి లేవు, రాజ్యాలు ఏమి లేవు అంటున్నారు, మరి ఎలాగ వీళ్ళని పిల్లల్ని ఇవ్వటం అని చెప్పి అనుకుంటుండగా ఒకసారి వాళ్ళ ఇంటికి చూడటానికి వెళ్ళాట ఆయన. వాళ్ళతో పాటు కృష్ణుడు కూడా మేనత్తం చూద్దామని వెళ్ళాట. సో ఫస్ట్ టైం పాండవులను కృష్ణుడు అక్కడ కలిశాడు. ద్రౌపది స్వయంవరంలో గెలిచిన తర్వాత ద్రౌపదిని తీసుకుని సరిగ్గా వీడు వెళ్ళే టైంకి ద్రౌపదుడు కూడా ఒకసారి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏదో చూద్దాం, మరి పెళ్లి చేయాలి ఇక అన్నమాట ప్రకారం అని చేసే టైంకి ఈయన అక్కడికి చేరాడు. కృష్ణుని, అంజలిని చూశారు వీళ్ళందరూ, మన 5గురు కూడా చూశారు. పాండవులు పడుతున్న కష్టాలు చూశాడు. విషయాలన్నీ చెప్పింది కుంతి. మళ్ళీ ఒకసారి ప్రాధేయపడింది, నా పరిస్థితి ఎలా ఉంది, నా మేనల్లుడు నువ్వు, నన్ను ఎలా నువ్వు రక్షించాలని ప్రాధేయపడింది. సరే అనుకున్నాడు ఆయన మనసులో అనుకున్నాడు. అనుకున్న తర్వాత ఇక మామూలుగా ఎప్పుడైతే ద్రౌపదికి వివాహం అయిందో ఇక వాళ్ళకి చెప్పాడు కృష్ణుడు, ఏంటంటే ఇక మీరు ఇక్కడ ఎందుకు ఉండాలి, వివాహం కూడా అయింది మీకు, కాబట్టి మీరు నెమ్మదిగా బయలుదేరి అక్కడికి హస్తినాపురం వెళ్ళండి. ఈ పాటి వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఎప్పుడైతే ద్రౌపది స్వరంలో మత్స్యంత్రాన్ని కొట్టారో ఆ కొట్టిన వాళ్ళు బ్రాహ్మణ పిల్లల్లా ఉన్నారు, 5గురు ఉన్నారు, దాక్కుని ఉన్నారు అని చెప్తే వాడికి అర్థమైపోతుంది ధృతరాష్ట్రుడికి, వాడి నాన్న చచ్చిపోయాడని మీరు అనుకున్నారు. కాబట్టి మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి ఆ యాదవ్ ఇంద్రప్రస్థ నగరానికి మీకు ఉమ్మని అడగండి, ఏదో ఒక చిన్నది అడగండి, ఆయన ఇచ్చేట్టుగా చేసుకోండి అని చెప్పి వీళ్ళందరినీ ఆలింగనం చేసుకుని ద్రౌపదిని కొత్త పెళ్ళి కూతురు కదా ఆయన తీసుకుని తీసి అత్తని ఓదార్చి, ఆ దుర్యోధనుల వల్ల పడుతున్న కష్టాలన్నీ తీరిపోతాయని చెప్పి, నీకేమి జరగదని చెప్పి వీళ్ళు నెమ్మదిగా అక్కడికి పంపించారు. వీళ్ళు సరే వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అనుకున్న ప్రకారమే
అప్పటికి భీష్ముడు బయటపడ్డాడు. నువ్వు ఎంతసేపు నువ్వు చేసిన దుర్మార్గాలన్నీ అందరికీ తెలుస్తున్నాయి. వాళ్ళని సరిగ్గా చూడకపోవటమే కాకుండా లక్క ఇంట్లో పెట్టి తగలబెట్టిస్తావా? నీకేం తెలియని వాళ్ళ మాట్లాడుతున్నావు, నీకు తెలియకుండా జరగలేదు ఇది. ఇప్పటికైనా సరే నువ్వు నీ పాపాన్ని ప్రక్షాళన చేసుకోవాలంటే వాళ్ళకి ఎంతో కొంత రాజ్యం ఇయ్యి, నీ ఇష్టం ఎంతో కొంత ఇయ్యి, వాళ్ళని బతకని. అంటే వీడు హస్తినాపురం అంటే ఢిల్లీ, ఇంద్రప్రస్థం అంటే ఇండోరు, అక్కడ పనికిరాని ఏరియా అదంతా అప్పటి రోజుల్లో. ఆ పనికిరాని ఏరియా ఇచ్చి అది మీరు అక్కడ ఉండి పాలించుకున్నాను. పాలించుకోమంటే సరే అనుకున్నారు. వీళ్ళు ఏది దొరికితే చాలా అనుకున్నారు. పాపం తల్లి కూడా చెప్పింది, పదండి వెళ్ళిపోదాం అన్నారు. వీళ్ళందరూ కలిసి వెళ్ళారు. వెళ్ళి అక్కడి నుంచి అక్కడ ఉంటున్నారు. నగరం లేదు, ఇంద్రప్రస్థం ఆ ఏరియా అది, అక్కడ ఉంటున్నారు వాళ్ళు. అప్పుడు మళ్ళీ వీళ్ళని చూడటానికి వచ్చాడు కృష్ణుడు. కృష్ణ వచ్చి కృష్ణుడితో పాటు అర్జునుని దగ్గరగా తీసుకుంటున్నాడు, అన్ని విషయాలు నేర్పుతున్నాడు, అన్ని మంచి చెడు చెబుతున్నాడు, పాండవులకు దగ్గర అయ్యాడు, కుంతిని ఓదారుస్తున్నాడు, మీకు మంచి రోజులు వస్తాయని చెబుతున్నాడు. ఓ రోజున ఈ కృష్ణుడు అర్జునుడు ఇద్దరు కలిసి వేటకెళ్ళారట. వేటకెళ్ళి యమునా నదిలో నీరు తాగి ఇసుక తిని మీద కూర్చున్నారట. చూస్తుంటే అక్కడ ఒక దివ్య సుందరం ఒక ఆవిడ వెళుతోంది. ఆమె ఎవరో ఎందుకు అలా వెళుతుందో